మనం ఎదురు చూస్తున్నటువంటి దైవజనులు ప్రియులరా, మహాగర్జన, క్రైస్తవ గర్జన. నేను మరి చాలా కాలంగా నా యొక్క చిన్ననాటి నుంచి కూడా వింటూ వస్తూ ఉన్నాను. వారు రాసిన ప్రతి గ్రంథాన్ని నేను చదివాను. ప్రియులారా, వారు ఎక్కడ మీటింగ్ పెట్టినా అర్ధరాత్రి అయినా సరే వెళ్ళిపోతుండేవాడు సైకిల్ మీద. అలాగా చాలా చక్కని ఆత్మీయ ఉజ్జీవాన్ని కలిగించినటువంటి వారు. ప్రియులారా, కేవలం క్రైస్తవేతరుల మీదే కాదు, క్రైస్తవుల్లో ఉన్నటువంటి సిద్ధాంత రాద్ధాంతాలను కూడా గండ్రగొడ్డలతో ఖండించినటువంటి దైవజనులు. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి అద్భుతమైన దైవజనులు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మరి గత 3-4 సంవత్సరాల క్రితం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో గౌరయ్య గారు చేసిన హడావిడి క్రైస్తవుల మీద అంతా ఇంత కాదు, ధర్మ జాగరణ సమితి వారు రకరకాల ప్రశ్నలు వేసి పల్లెటూరులోకి వెళ్ళి మిడిమిడి జ్ఞానంతో ఉన్న పాస్టర్లను అందరినీ అతలాకుతలం చేస్తున్నప్పుడు వారు ఒక పుస్తకాన్ని వ్రాశారు, 66 ప్రశ్నలకు జవాబు. ఆ పుస్తకాన్ని నేను చదివి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. చదివిన 15 రోజులకు వచ్చారు వాళ్ళు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను ఆ పుస్తకంలో నుంచి జవాబు ఇచ్చాను. అదే నాకు మంచి ఖడ్గంగా ఉపయోగపడింది. ప్రియులారా, అలాంటి గొప్ప దైవజనులు మనం కలిగి ఉన్నాం. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వారిని ఏసీఎఫ్ తరపున గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా ఈ ప్రేమ వందనాలు తెలియజేస్తూ వారికి అవకాశం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, వాహనాలు ఎక్కువైపోయి రోడ్డు సన్నగా ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏ వాహనానికి దానికి తొందర, అన్నీ వెళ్ళిపోవాలని ప్రయత్నించి ఒకదానికొకటి అడ్డం వచ్చి జామ్ అయిపోతుంది. అలాగే ఈ సభలో మా లాంటి వక్తలందరి మనస్సులో కూడా చెప్పాల్సిన మనస్సులో తలంపులు ఎక్కువైపోయినాయి, సమయం తక్కువ ఉండి జామ్ అయిపోయింది. చాలా చెప్పాలి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే, అధ్యక్షులు వారు కానీ, సరిపడ రాజేష్ గారు కానీ, అందరూ కూడా ఎలీహు చెప్పినట్టు నా అంతరంగంలో ద్రాక్షరసపు తిత్తిలాగా నిండి ఉంది అన్నట్టుగా ఉంది. అయితే దీనంతటికీ ఒక క్లారిటీ, ఒక స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ మనం ఏర్పరచుకోవాల్సిన శుభగడి ఆసన్నమైంది. నేను సాధ్యమైనంత క్లుప్తంగానే మాట్లాడతాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ఏసీఎఫ్ నాయకులకు, సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా సహవక్త, నేటి అమోఘమైన నభూతో అనదగినటువంటి ఈ మహాసభకు నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రియ తమ్ముడు సరిపిళ్ళ రాజేష్ గారికి సభాముఖంగా నా వందనాలు. అలాగే మరి నన్ను గూర్చి దయగలిగిన మాటలు చెప్పిన చైర్మన్ గారికి కూడా చాలా వందనాలు. ప్రియులారా, చాలా విషయాలు మీతో నేను మాట్లాడాలి. మరి మొట్టమొదట సామాజిక న్యాయం అనేది ఉండాలి. కాబట్టి మరి మీరందరూ కూర్చొని వింటున్నారు కనుక నేను కూడా కూర్చొని చెప్తున్నాను. సామాజిక న్యాయ స్థాపన ఎప్పుడు ప్రారంభం అయిపోయింది అనుకోండి. దేవునికి స్తోత్రం. మరి ఒక చిన్న వాక్యం, దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకొని, దైవ గ్రంథము కీర్తనల గ్రంథంలో నుండి చదువుకొని మనం సందేశం ఆరంభించుకుందాం. 58వ కీర్తన. ఆ కీర్తన నేను ఎలా జ్ఞాపకం పెట్టుకుంటానంటే, నేను 59లో పుట్టా, నాకన్నా ఒక సంవత్సరం పెద్దదన్నట్టు. 58వ కీర్తన మొదటి 2 వచనాలు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి
తీర్పు తీర్చుదురా? లేదే. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, సర్వాంతర్యామి, సర్వశక్తుడా నీకు వందనాలు. మాకు అగోచరుడా, అనిర్వచనీయుడా నీకు స్తోత్రాలు. మాకు జీవమయ్యున్న దేవా, మాకు జీవప్రదాతవయ్యున్న దేవా నీకు స్తోత్రము. శక్తిహీనులకు బలాధిక్యము కలుగజేసే గొప్ప దేవా నీకు వందనాలు. మాకు బలము జ్ఞానము నీవయ్యున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అనపర్తి నియోజకవర్గ అభిషిక్త దైవజనుల ఈ సహవాసము, అనపర్తి కాన్స్టిట్యుయెన్సీ ఫెలోషిప్ అనే అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి ఈ ఫెలోషిప్ని మీరు స్థాపించినందుకు నీకు వందనాలు. మీ ద్వారా ప్రేరేపించబడి ఈ నియోజకవర్గ స్థాయిలో దైవజనులందరినీ ఒక వేదిక మీదకి తెచ్చినటువంటి నాయకుల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా మాట్లాడిన మీ కుమారుడు, ఉద్యమకారుడు తమ్ముడు రాజేష్ సరిపెళ్లను మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, ఈ చక్కని సభ జరగడానికి ఆలోచన చేసి, సంకల్పించి, ప్రయత్నం చేసి, ఏర్పాట్లు చేసి, పిలిచి ఈ కూటాన్ని నిర్వహిస్తున్న నాయకులను ఆశీర్వదించండి. సహకరించి పిలుపుకు స్పందించి వచ్చిన ప్రతి నీ దాసుని, ప్రతి నీ దాసురాలిని ఆశీర్వదించండి. ప్రభువా, ఇప్పుడు నాతో మీరు మాట్లాడమని, భవిష్యత్ కార్యాచరణ విషయంలో మాకు మనస్సులో ఒక స్పష్టత, ఒక నిజమైనటువంటి స్పష్టమైన కార్యోన్ముఖత, మోటివేషన్ దయచేయమని, మీరే మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నేనిప్పుడు మీతో చెబుతున్న విషయాలు, ఈ ప్రసంగం ఒక చరిత్రాత్మకమైన ప్రసంగం అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సంకోచించను. ఏదో సాధారణమైన సభ కాదు ఇది, అసాధారణమైన సభ. మొట్టమొదటి విషయం, ఇంతవరకు చాలా పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి. మండల స్థాయి పాస్టర్స్ ఫెలోషిప్స్, జిల్లా స్థాయి పాస్టర్ ఫెలోషిప్స్ ఉన్నాయి. అంటే జియోగ్రఫికల్ లొకేషన్ వైజ్ పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ ఫెలోషిప్ ఒక జియోగ్రఫికల్ లొకేషన్ ప్రకారమైన ఫెలోషిప్ కాకుండా అనపర్తి కాన్స్టిట్యుయెన్సీ ఫెలోషిప్. కాన్స్టిట్యుయెన్సీ అనగానే దానికి అర్థం ఏంటంటే ఎన్నికల మీద గురి పెట్టామని అర్థం. నియోజకవర్గం అంటే ఎప్పుడండి, అది ఎప్పుడు పరిగణనలోకి వస్తుంది? నియోజకవర్గం అనేది ఎప్పుడు మనం లెక్కింపులోకి తీసుకుంటాము అంటే, ఇప్పుడు మనము గన్ను పెట్టాము అసలు ఎన్నికల మీద. కాబట్టి ఇది చాలా అపూర్వమైన, అంటే ఇంతకుముందు లేనటువంటి ఒక ప్రక్రియ, ఒక శుభారంభం. భారతదేశంలో ఒక పెను మార్పుకు ఇది శుభారంభం. నేను ఒక పార్టీ పెట్టా, దాని కొరకు మాట్లాడడం కాదు కానీ వేరే ఇష్యూ కొరకు మాట్లాడుతున్నా. దానికి గుర్తుగా నాకు సింబల్ ఇచ్చారు, బూర. నేనే సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అది ఇచ్చారు. సోమాజిగూడ విలేకరుల ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. తర్వాత ఒక విలేకరు అడిగాడు, ఆ బూర ఊదండి సార్ కొంచెం అని. అదే ఊదితే నాకు అది మోగట్లేదు, నాకు అంత దమ్ము చాలట్లేదు, ఎంత గట్టిగా ఊదినా రావట్లేదు. అదేంటి సార్ మోగట్లేదు కదా అంటే, లేదండి సమయస్ఫూర్తి అంటారు కదా, అలాగా ఇది మేము కావాలని మోగని బూర తెచ్చిపెట్టుకున్నాం.
ఎందుకంటే భారతదేశంలో మేము నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాబోతున్నాం అని అన్నాడు. చప్పుడు కాకుండా చప్పుడు కాకుండా దేశాన్ని మార్చేస్తామనడానికి ఇది సింబల్ అండి, మోగన బూర అని చెప్తా. అబ్బాబ్బా ఏం కవర్ చేశారు సార్ మీరు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం సార్, అది మోగకపోవడానికి కూడా మీరు వాడేసుకుంటున్నారండి అని విలేకరులు చప్పలు కొట్టేశారు. ప్రియులారా, నిశ్శబ్దంగా భారతదేశాన్ని మొత్తం ఒక స్వర్ణ భారతదేశంగా, ఎలాంటి వివక్ష అణిచివేత లేనటువంటి దేశంగా మార్చగలిగిన శక్తి క్రైస్తవ సమాజానికి మాత్రమే ఉంది. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. నేను చెప్పే విషయాలు చాలా డెడ్లీ సీరియస్ విషయాలు, అందరూ జాగ్రత్తగా వినాలి దయచేసి. మొట్టమొదటి సంగతి ఏంటంటే, భారత రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగంలో 25వ అధికరణం ఉన్నది. అందులో ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు నమ్మవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఆ ప్రచారాన్ని విన్నవాళ్ళు కూడా వాళ్ళకు నచ్చితే ఈ మతాన్ని స్వీకరించవచ్చు. ఇది పౌరులకున్న ప్రాథమిక హక్కుల్లో ఒకటి అనే సంగతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. దీన్ని ప్రథమ భారత పార్లమెంట్ ఆమోదించింది. ఈ విషయం తెలియని వాళ్ళు లేరు, దయచేసి గమనించాలి. తెలియని వాళ్ళు లేరు, అందరికీ తెలుసు. అయినా సరే అణిచివేత కొనసాగుతోంది. అణిచివేయబడేవాళ్ళు అణిచివేయబడుతూనే ఉన్నారు. ఒక సీరియస్ ప్రాబ్లం ఉన్నదండి. అణిచివేత న్యాయము కాదు అని అందరికీ తెలుసు, రాజ్యాంగబద్ధము కాదని అందరికీ తెలుసు. అయినా అణిచివేత కొనసాగుతూ ఉంది. నన్ను మీరు క్షమించండి, క్షమించకపోండి, చాలామంది చాలా వేదికల మీద మనకు రాజ్యాంగంలో సువార్త ప్రకటించే హక్కు ఉన్నది కనుక మనం ప్రకటిస్తామని చెబుతున్నారు. ఐ డోంట్ అగ్రీ. నేను ఒక విప్లవకారుని, నేను అగ్రి అవ్వనని చెప్తున్నాను. రాజ్యాంగంలో రేపొద్దున సవరణ చేసి సువార్త ప్రకటించడం నేరము అని నేపాల్ మాదిరిగా, చైనా మాదిరిగా కొత్త రాజ్యాంగం తెచ్చి ఆ అధికారం రద్దు చేశారే అనుకోండి, మనం సువార్త ప్రకటన మానేస్తామా? అరే, రాజ్యాంగంలో ఉన్నందుకు కాదు సార్, సృష్టికర్త చెప్పినందుకు మనం సువార్త చెప్తాము. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అరిచి గీపెట్టిన పోయి బావిలో దూకినా నేను మాత్రం సువార్త ఆపనంతే. నా పద్ధతిలో నేను సువార్త చెప్తానే ఉంటాను. మొదటి శతాబ్దంలో అపోస్తలులు ప్రభుత్వం ఒప్పుకున్నందుకు సువార్త చేశారు, ఒప్పుకోకపోయినా ధిక్కరించి చేశారా? మరి మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది. రాజ్యాంగం సరే, అది పనికొస్తుంది కనుక వాడుకుంటున్నాం, పనికి రాకపోతే పక్కన పెట్టే సువార్త చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును కాక. ద ప్రాబ్లమ్ ఈజ్ డీపర్ దాన్ వీ ఇమాజిన్. మనం ఊహించగలిగిన దానికంటే లోతైన సమస్య ఉంది ఇక్కడ. అసలు ఈ రాజ్యాంగం ఏంటి, ఈ హక్కులేంటి, అవి మనకు వర్తించకపోవడం ఏంటి, ఈ అణిచివేత ఏంటి, దీని అంతటి వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉన్నది. దాన్ని మీ దృష్టికి, యావత్తు దేశము దృష్టికి తీసుకురావాలని వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఆలస్యమైందని నాయకులు చెప్తానే ఉన్నారు. దేనికి ఆలస్యమైందంటే భోజనానికి ఆలస్యమైంది, వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. నేను చెబుతున్నాను, మన బంధువు, మన ఇంట్లో ఎవరో ఒకరు సమీప బంధువులు కాలధర్మం చెందినారు, మరణించారు, డెడ్ బాడీ అక్కడ ఉంది, లేకపోతే తీవ్రమైన యాక్సిడెంట్కి గురై నెత్తుటి మడుగులో పడి ఉన్నారు. అప్పుడు మనం భోజనానికి టైం అయిందని వెళ్తామండి? మరి అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు నాకు అన్నం మీద దృష్టి లేదండి, కూడా భోజనం చేయకపోతే పోనీయండి, పర్వాలేదు. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలామంది నెత్తుటి మడుగులో పడి ఉన్నారు, చావు బ్రతుకులు అన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు ఈట్. సమస్య చాలా తీవ్రమైన సమస్య.
ఈ సమస్య ఏంటో నేను చెబుతున్నాను, బాగా గమనించండి. బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ప్రవచన లేఖనము. లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు. మనుషుడు తన ఇచ్ఛను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనమును పుట్టదు. బైబిల్కు ఉన్నటువంటి మారు పేరు ప్రవచన లేఖనం, ప్రాఫెటిక్ స్క్రిప్చర్. దాంట్లో చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతుంది. మాకు గమనించాలి, ప్రతి మాట నెరవేరుతుంది. లేఖనము నిరర్ధకము కానేరదు కదా అన్నాడు యేసయ్య. లేఖనములోని ఒక దారుణమైన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది. అదేంటంటే 2వ కీర్తన నెరవేరుతుంది. 2వ కీర్తనలో చెప్పింది ఏంటంటే, అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. యెహోవాకు విరోధంగా, ఆయన అభిషిక్తునికి విరోధంగా కుట్ర జరుగుతూ ఉంది. హక్కులు ఉన్నాయనే సంగతి అధికారులకు తెలుసు, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు, బ్యూరోక్రసీకి తెలుసండి. రాజ్యాంగం వాళ్ళు చదివిన వాళ్ళే, కానీ ఆ హక్కులు మనకు వర్తించనివ్వరు. హక్కులు మనకు వర్తింప చేయాల్సిన స్థానములో ఉన్న అధికారులే ఆ హక్కులు మనకు అందకుండా చెందకుండా చేస్తున్నారు. కంచే చేను మేస్తుంది. నేను మళ్ళా పునరుద్ఘాటిస్తున్నాను, మన మీద భయంకరమైన కుట్ర జరిగింది, జరుగుతోంది. క్రైస్తవులు మేల్కొనాలి, ఏం జరుగుతుందో గమనించాలి. నేను 73 ఏళ్ళ వెనక్కి, 100 ఏళ్ళ వెనక్కి వెళ్ళి మాట్లాడతాను. మనకు తెలుసు భారత స్వాతంత్ర్య ఉద్యమం జరిగిందని. 200 సంవత్సరాలు ఆ పోరాటం చిన్న చిన్నగా ప్రారంభమై ఉద్ధృతమై చివరి దశలో ఒక ఆంగ్లేయుడే స్థాపించినటువంటి ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఆ వేదిక మీదకి అందరూ వచ్చి ఆఖరికి ఏదో సాధించుకున్నారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, రామస్వామి పెరియార్ పేరు విన్నారా? ఆయన నాస్తికుడు, దళితుల హక్కుల కొరకు పోరాడినటువంటి మహామేధావి. ఆయన చాలా విప్లవాత్మకమైనటువంటి ఆలోచన పరుడు, ఆయన మేధావి. రాయిని తెచ్చి దేవుడు అంటారు ఏమిటి అంటే, బ్రాహ్మలు చెప్పారు ఆయనకి, ముందు రాయేనండి, మేము శాస్త్రోక్తంగా మంత్రాలు పఠించి మంత్రోచ్చాటన చేసి దాంట్లో దైవత్వాన్ని ప్రతిష్ఠిస్తాము. ఆ ప్రతిష్ఠ జరిగినాక అది దేవుడు అవుతుంది, ముందు రాయే. ఈ ప్రక్రియ ఒకటి ఉంది, మీకు తెలీదు రామస్వామి గారు అని చెప్పారు. అప్పుడు రామస్వామి గారు చెప్పారు ఏంటంటే, రాయిని దేవుణ్ణి చేసి అంత శక్తి మీ మంత్రాలకు ఉంటే ఈ దళితులందరి మీద అదే మంత్రాలు చదివి బ్రాహ్మణం చేసేసండి అన్నాడు. అంటే ఆయన గురించి మచ్చుతురగా చెప్పాను. రామస్వామి పెరియార్ అంటే అది అటువంటి మైండ్ అయింది. ప్రియులారా, ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు. యు నో దాట్. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు తెలియని వాళ్ళు ఎవరున్నారు? అసలు ప్రపంచమే గుర్తించింది ఆయన్ని. బాబాసాహెబ్ చెప్పుకున్నారు, మహాత్మా ఫూలే నా గురువు అని. దళితుల హక్కుల కొరకు, సమాన హోదా కొరకు పోరాడినటువంటి సీనియర్ ఉద్యమకారుడు బాబాసాహెబ్ కంటే ముందు మహాత్మా జ్యోతిబా ఫూలే గారు. ఆయన బీసీ, దళితుడు కాదు, అయినా సరే అంటరాని వారిగా ఎంచబడిన వారి హక్కుల కొరకు పోరాడారు. అయితే మహాత్మా ఫూలే ఏమన్నారు తెలుసా? చరిత్ర చెబుతున్నా,
ఐ డోంట్ సపోర్ట్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా. భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని నేను సపోర్ట్ చేయనన్నారు మహాత్మా పూలే. నేను కాన్షియస్గా మాట్లాడుతున్నాను, నా మాటలు రికార్డ్ అవుతున్నాయి, ఇంటర్నెట్లో ఉండిపోతాయి నాకు తెలుసు. కాదనే వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి, నాతో మాట్లాడండి, నిరూపిస్తానని చెప్పే అవసరం కూడా నేను లేదు. ఎందుకంటే ఎవ్రీబడి నోస్ దిస్, అందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఒక ఆశాజ్యోతిగా, మార్గనిర్దేశకుడుగా, స్ఫూర్తి ప్రదాతగా నిలబడిపోయారు. ఆయనకే స్ఫూర్తినిచ్చినవాడు మహాత్మా పూలే. మహాత్మా పూలే చెప్పింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఎడ్యుకేషన్ ఈజ్ పవర్. అందుకే ఆయన ఎక్కువ స్త్రీలను కానీ దళితులను కానీ ఎక్కువ చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. ఆ స్ఫూర్తిని బట్టే బాబాసాహెబ్ ప్రపంచ చరిత్రలో ఎవ్వడికి లేననే డిగ్రీలు సాధించాడు. ఆయన వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలు మొత్తం రాసి 50,000 పేజీలు రాశాడట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే 1,00,000 పేజీలు రాశాడు. ఆయన అందుకొరకనే ప్రపంచ చరిత్రలో లేడు అటువంటి విద్యావేత్త. ఇన్ ద వరల్డ్ హిస్టరీ ఆయనతో సమానంగా కానీ ఎక్కువ కానీ చదివినోడు ఇంకొకటి లేడు అంబేద్కర్ గారి కంటే. అలాంటి మహామనీషి మహాత్మా పూలే నాకు స్ఫూర్తి అని చెప్పారు. పూలే గారు, మహాత్మా పూలే గారు స్ఫూర్తినిచ్చిన పూలే గారు ఏం చెప్పారంటే, నేను స్వాతంత్రోద్యమాన్ని నేను సపోర్ట్ చేయటం లేదు, ఇంకొక 200 సంవత్సరాలైన బ్రిటిష్ వాళ్ళు ఏలాలి ఇండియాను అని అన్నాడు. అప్పటికే 200 years అయింది, అప్పటికే 200 ఏళ్ళు అయింది. ఐ వాంట్ ద బ్రిటిష్ పీపుల్ టు రూల్ అట్లీస్ట్ ఫర్ 200 more years అని మహాత్మా పూలే ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే ఆయనే చెప్పాడు, వీళ్ళు వెళ్ళిపోయిన మరుక్షణము మనువాదులు వచ్చి కూర్చుంటారు పార్లమెంట్లో. మనువాదులు కూర్చున్న తర్వాత మళ్ళీ అంటరానితనము, ఆడవాళ్ళంటే వివక్ష, వాళ్ళకి సామాజిక న్యాయము సమానత్వం ఇష్టం లేదు. మేము కష్టపడి ఏటికి ఎదురు ఇది ఇంతవరకు తీసుకొచ్చిన సంస్కరణ, ఈ మార్పు ఇదంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలి అన్నటువంటి ఉద్దేశం వెనకనే ఉన్నది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు కుల వివక్ష లేకుండా పరిపాలిస్తున్నారు. మనువాదులు ఏమనుకున్నారంటే, మేము ఊరి బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళను వీళ్ళు తీసుకొచ్చి బడిలో కూర్చోబెట్టి చదువు చెప్పి వాళ్ళని ఎస్పీలను, పోలీస్ ఇన్స్పెక్టర్లను, కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను చేస్తున్నారు. మేము వెళ్ళి నమస్తే సార్ అనవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఇదే పరిపాలన కొనసాగితే ఇక కులమే లేకుండా పోతుంది. కాబట్టి వీడు వెళ్ళిపోవాలి అన్న కుట్రే ఆనాడు చేశారు. కానీ బాబాసాహెబ్ వాళ్లకు అడ్డుపడ్డారు. మనువాదాన్ని పార్లమెంట్లో పెట్టాలి అనుకుంటే బాబాసాహెబ్ వచ్చేసి రాజ్యాంగ రచన కొరకు, మరి అంతకన్నా ఎక్కువ చదివినవాడు, కాంపిటెంట్ అథారిటీ, ఒక బ్రాహ్మణుడు ఎవరు లేకపోయే ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఆయన చైర్మన్ ఆఫ్ ది కమిటీ అనుకోండి. ఆ కమిటీలో ఒక ఆయన సిక్ అయ్యి ఒక ఆయన చచ్చిపోయి మొత్తం మీద బాబాసాహెబ్ మీద పడింది. కమిటీ వేసే రాజ్యాంగ రచన కమిటీ ఉంది. ఒక ఆయన ఏమో సిక్ అయిపోయారు, ఒక ఆయన చచ్చిపోయారు, పట్టించుకోలేదు. ఇలాగా మొత్తం భారం ఆయన మీద పడింది. బాబాసాహెబ్ ఒక్కరే కష్టపడి రాజ్యాంగం రాశారు. రాసి పార్లమెంట్లో దాన్ని ఆమోదింపజేసి బయటకు వచ్చేటప్పుడు ఒక విషయం చెప్పాలి, చారిత్రక విషయాలు చెబుతున్నాను, మీరు అందరూ వినాలి. నాకు ఇదే రైట్ వేదిక అని నేను నమ్ముతున్నాను. ఎప్పుడైతే బాబాసాహెబ్ రాసిన ఈ రాజ్యాంగాన్ని, అందులో రిజర్వేషన్ల సెక్షన్ను మహాత్మా గాంధీ వ్యతిరేకించారు.
మహాత్మా గాంధీ వ్యతిరేకిస్తే అప్పుడు బాబు జగ్జీవన్ రామ్ గారు వెళ్ళి అల్టిమేటం ఇచ్చారు. ఏంటి తెలుసా? దళితులకు రిజర్వేషన్లు అనే సిస్టమ్ని మీరు ఒప్పుకోవాలి, యథాతథంగా ఆమోదించాలి. ఆమోదించకపోయారో నేను ఒక కొత్త ఉద్యమం లేవదీస్తాను. స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడే అన్నాదురై గారు తమిళ మహానాయకుడు మాకు ద్రవిడస్థాన్ కావాలి అని అడిగాడు. మహమ్మద్ అలీ జిన్నా ఏమో పాకిస్తాన్ కావాలని అడిగాడు. ఖలిస్తాన్ కావాలని వాళ్ళు అడిగారు. మాకు ద్రవిడస్థాన్ కావాలి అని ఏమో అన్నాదురై అడిగారు. ఎట్లాగో మీరు ఇండియా క్రియేట్ చేస్తున్నారు కదా, పంజాబ్ వాళ్ళకు ఖలిస్తాన్ ఇచ్చేయమంటున్నారు, ఇవ్వలేదు అనుకోండి, డిమాండ్ అవుతుంది అప్పటి నుంచే. పాకిస్తాన్ ఇమ్మన్నాడు జిన్నా గారు, నాకు ద్రవిడస్థాన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన అడిగాడు అన్నాదురై. బాబు జగ్జీవన్ రామ్ గారు మహాత్మా గాంధీ గారికి ఇచ్చిన అల్టిమేటం ఏంటంటే, మీరు రిజర్వేషన్ సిస్టమ్ కనుక మీరు ఒప్పుకోకపోతే నేను దళిత స్థాన్ అని కొత్త ఉద్యమం లేవదీస్తా, జాగ్రత్త అని చెప్పారు. దానికి జడుచుకొని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళు నోరు మూసుకొని, ఇప్పుడు అంబేద్కర్ గారు జగజీవన్ రామ్ ఒకటైపోయి దళిత స్థాన్ అంటే అసలు ఇండియానే ఉండదు. అసలు ఎందుకు ఉండదు? భారతదేశంలో 30% దళితులు, ఇంకా పాకిస్తాన్ వెళ్ళిపోయి, ఖలిస్తాన్ వెళ్ళిపోయి, ద్రవిడిస్తాన్ వెళ్ళిపోయి, ఈ 30% వెళ్ళిపోతే ఇంకేమిది, ఒకటి యూపీ ఒకటి మిగులుతుంది. అందుచేత సైంధవుడిలాగా అడ్డుపడ్డాడంటే మనోడు. అలాగా ఈ మనువాదులను తీసుకొచ్చి పార్లమెంట్లో కూర్చోబెడదామంటే ఈయన గారు అడ్డుపడి రాజ్యాంగంలో సమాన హోదా ఉండాలి, వాళ్ళు కూడా అభివృద్ధికి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ సమానత్వానికి పునాదులు వేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు జరిగిన ఒక చారిత్రక ఘటన చెప్తున్నా. ఆమోదించబడ్డ రాజ్యాంగాన్ని పట్టుకొని మురిసిపోతూ సంతోషంగా విజయ గర్వంతో బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్నారు. ఆచార్య కృపలాని ఎదురొచ్చాడు. ఆయన బ్రాహ్మడే. ఎదురొచ్చి ఏమన్నారు తెలుసా? మహిళలకు, దళితులకు సమాన హక్కులు, ఓటు హక్కు ఇచ్చి మీరేదో మురిసిపోతున్నారు అంబేద్కర్ గారు. రేపొద్దున వీళ్ళందరినీ మేము డబ్బులతో కొనేస్తాము, అప్పుడు మీరేం చేయగలుగుతారు, మీ రాజ్యాంగం ఏం చేస్తుందన్నాడు ఆచార్య కృపలాని. అప్పుడు బాబాసాహెబ్ చెప్పిన జవాబు ఏంటంటే, అవునవును మీరు అంతటి వారే నాకు తెలుసండి కృపలాని గారు, కానీ మీ దుండగాలు ఎంతవరకు సాగుతాయి అంటే, నా జాతి నిద్రపోతున్నంతసేపు మీరు చేయగలుగుతారు. నా జాతి మేలుకొనే రోజు వస్తుంది, నా జాతి మేలుకొనే రోజు వస్తుంది, అణిచివేయబడ్డవారు మేలుకొనే రోజు వస్తుంది. మీ మనవాదాన్ని వేసి తొక్కుతారు, కింద కాళ్ళ కింద తొక్కుతారు నా జాతి, ఒక డే వస్తుందని చెప్పారు ఆయన. ప్రియ మిత్రులారా, ప్రథమ పార్లమెంట్ సెషన్లో భారత రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకున్న దినాన ఆచార్య కృపలానికి బాబాసాహెబ్కు జరిగిన సంవాదం ఇది. మీరు తెచ్చిన హక్కులు పనికి రాకుండా చేస్తామన్నారు ఆయన. మహిళలకు హక్కులా, ఎస్టీలకు హక్కులా, ఎస్సీలకు హక్కులా, డబ్బు వెదజల్లి మేము ఓట్లు కొంటాం, మీరేం చేస్తారన్నాడు ఆయన. రాను రాను రాజ్య వ్యవహారం చెడిపోలేదండి. చాలామంది అనుకుంటున్నారు భారత రాజకీయ స్థితిగతులు రాను రాను ఇలాగ దిగజారిని, ఒకప్పుడు చాలా బాగుండేది అనుకుంటున్నారు. తప్పు. ఒకప్పుడు బాగుండి ఇలా చెడిపోలేదు. ఈ చెడిపోయిన స్థితికి భారత రాజకీయాలను, సామాజిక వ్యవస్థను తీసుకురావడానికి 100 ఏళ్ల నుంచి కుట్ర జరిగింది. ఈ స్థితిలో భారతదేశం ఉండాలని అప్పటి నుంచి కుట్ర జరిగింది. కాంగ్రెస్ హయాంలో బాగుంది, బీజేపీ వచ్చాక ఇలా ఉంది అనుకుంటున్నారు. మీకు ఒక షాకింగ్ థింగ్ చెప్తున్నా. ఆర్ఎస్ఎస్లో అనేక విభాగాలు ఉన్నాయి.
అఖిల భారత పురోహితుల సంఘం, అఖిల భారత హిందూ పురోహితుల సంఘం ఒకటి ఉంది, అది ఆర్ఎస్ఎస్ విభాగం. దానికి జీవితకాలం అధ్యక్షులుగా ఉన్నారు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. కాంగ్రెస్ వాది, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, భారత ప్రధాని, ఆర్ఎస్ఎస్ వింగ్కి జీవితకాలం ఆయన అధ్యక్షుడు. సో మెనీ పీపుల్ డోంట్ నో దిస్. నువ్వు కాంగ్రెస్ వాదివై ఉండి ఆర్ఎస్ఎస్ వింగ్ మీద ఎట్లాగా నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు? కొంతమంది ఏమో బాహాటంగా ఆర్ఎస్ఎస్ వాదులు, కొంతమంది రహస్యంగా ఆర్ఎస్ఎస్ వాదులు. భారత రాజకీయాలు మొత్తం సంఘ్ పరివార్ ఐడియాలజీతో నడుస్తున్నాయి. అందుకే పూలే వద్దన్నాడు, పెరియార్ వద్దన్నాడు. సంఘ్ పరివార్ ఏంటి తెలుసా మీకు? హిందుత్వ 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 అని అంటారు. వాట్ ఈజ్ హిందుత్వ? డిఫైన్, నిర్వచనం చెప్పండి. సుప్రీంకోర్టులో కేసు వేస్తే అక్కడికి వెళ్ళి వీళ్ళ నాయకులు చెబుతారు హిందూ మతం అనే దాన్ని నిర్వచించడం సాధ్యం కాదు, అసలు హిందుత్వం మతమే కాదు అంటున్నారు. మరి మతమే కాదన్నప్పుడు మతం మార్పిడి ఎక్కడిది? వీడొక మతంలో ఉంటే ఇంకో మతంలోకి పోతే మతం మార్పిడి. నువ్వు మతం కాని దాంట్లో ఉండి మతంలోకి పోతే మతం మార్పిడి ఎలాగైంది? మాది మతమే కాదు అన్నవాడు మతం మారుస్తున్నావు అనే మాట మాట్లాడకూడదు కదా. మరి మతం కానప్పుడు హిందుత్వం అంటే అర్థం ఏంటి? ఏం లేదు, నువ్వు ఎన్ని దేవుళ్ళనన్నా కల్పించుకోవచ్చు, ఎన్ని కథలైనా రాసుకోవచ్చు, ఉన్న దేవుళ్ళు కాక ఇంకా కొత్త దేవుళ్ళను పుట్టించుకోవచ్చు, మనమే దేవుళ్ళం అయిపోవచ్చు. కానీ నజరేయుడైన యేసు అనే ఒక్క మాట వింటే వీళ్లకు గుండెదడ. వీళ్ళు చెప్పే హిందుత్వ హిందుత్వం అంటే ఏంటి తెలుసా? యేసును ద్వేషించే తత్వమే అది, ఇంకేం లేదు. ఆఖరికి దేవుడు లేడు అన్న గౌతమ బుద్ధుణ్ణి కూడా దేవుడని విష్ణుమూర్తి అవతారం చేసేసారు. దేవుడు లేడు దేవుడు లేడు అని చెబుతుంటే అబ్బబ్బా ఎంత బాగా చెప్పేవి సార్, నువ్వే దేవుడై ఉంటావని చెప్పేసి దేవుడు కష్టపడి ఈ భూమి మీద పుట్టాడట నేను లేను రా అని చెప్పుకోవడానికి. ఎంత స్టూపిడిటీ అండి! ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. రేపొద్దు నేను ఒక కాషాయమో ఏదో ఒకటి తొడుక్కొని గడ్డం పెంచుకొని చెట్టు కింద కూర్చొని ఇలాగ అంటుంటే నన్ను కూడా దేవుని చేస్తారు. ఓఫీర్ బాబా చేస్తే దే హ్యావ్ నో ఆబ్జెక్షన్. ఎన్ని దేవుళ్ళని చెప్పినా సరే డిస్టర్బ్ అవ్వరు. కానీ యేసు అనగానే వాడికి గుండెదడ. ఎందుకు తెలుసా? మిగతావన్నీ కలిసి ఒక కేటగిరీ, యేసయ్య ఒక్కడే వేరే కేటగిరీ. వాళ్ళకి తెలుసు అది. ఎవ్రీబడి నోస్ ఇట్. యేసు అంటే దేవుడు, దేవుడు అంటే యేసు అని అన్యులే సువార్త చెబుతున్నారండి. మన ఊర్లో ఎవరైనా కొత్తగా సువార్త నమ్మి బాప్తిస్మం పొందితే ఆయన ఈ మధ్య దేవుడిని నమ్ముకున్నాడండి అని చెబుతారు. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు నమ్మింది దేవుడు కాదని. ఆయన ఈ మధ్య దేవుడిని నమ్ముకున్నాడంటే అర్థం ఏంటి? మేమందరం నమ్మింది దేవుడు కాదని. వాళ్ళకి బాగా తెలుసు. అందుకే దేవుడు కానివి 33 కోట్లు కాదు, 333 కోట్లన్నా పెట్టుకుందాం, పర్వాలేదు. అసలు దేవుడు మాత్రం వద్దు. ఎవరైతే సత్యమై ఉన్నాడో ఆయన మాకు వద్దు. ఎందుకంటే అబద్ధమునకు జనకుడైన వాని పరిపాలన నడుస్తూ ఉంది ఇప్పుడు. అసలు భారత స్వాతంత్ర ఉద్యమం ఎందుకొరకు ప్రారంభమైంది తెలుసా మీకు? వాళ్ళు ఏలుతూ ఉంటే ఊరు బయట ఉండాల్సిన వాళ్ళు లోపలికి వచ్చారు. యేసే దేవుడు అనే సంగతి అందరూ తెలుసుకుంటున్నారు కనుక వీడిని వెళ్ళగొట్టేసేయాలి అని అందరూ ఒక్కటయ్యారు. అంతకన్నా ఇంకేం లేదు. క్రీస్తుకు వ్యతిరేకంగా భూరాజులు, ఏలికలు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బాగా స్పష్టంగా చెబుతున్నాను వినండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఎన్నో టర్మ్ అండి? 2వ టర్మ్.
ఒక ఫుల్ టర్మ్ 5 ఏళ్ళు పరిపాలించారు. మళ్ళీ సెకండ్ టర్మ్ వచ్చింది. 2024లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఓకే, కానీ సంఘ్ పరివార్ అనే శక్తి మహాబలమైన ఒక మతోన్మాద శక్తి 72-73 సంవత్సరాల నుండి చాప కింద నీరులాగా పనిచేస్తూనే ఉంది. చేసి ఎంతవరకు వచ్చారు తెలుసా మీకు? రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను అమలు చేయాల్సిన పని అధికార యంత్రాంగంది. బ్యూరోక్రసీ అంటాం. ఐపీఎస్లు ఐఏఎస్లు ఉంటారు. ఈ అధికార యంత్రాంగం రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టాలి. హక్కులు మనకు వర్తించేటట్టు వాళ్ళు చూడాలి. ఈ మినిస్టర్లు ఏం చేయలేరు. వాళ్ళు జీవోలు ఇష్యూ చేస్తారు. అమలు చేయాల్సింది మాత్రం బ్యూరోక్రసీ. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు నా ప్రసంగాలన్నీ వింటారు వాళ్ళు. ఈ ప్రసంగం ఢిల్లీ దాకా మోడీ టేబుల్ దాకా వెళ్ళిపోతుంది, నాకు తెలుసు బాగా. ప్రియులారా, వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాంగంలోని హక్కులు కూడా పనికి రాకుండా చేయటానికి హక్కులను అమలు చేయాల్సిన అధికార యంత్రాంగంలో కీ పొజిషన్స్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెడతా వచ్చారు. ఇది వాస్తవం. బీజేపీ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేయగానే అనధికారిక ఉత్తర్వులు దేశంలో ఉన్నటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు అందరికీ వచ్చినాయి. ఏమో తెలుసా? క్రైస్తవులు ఎప్పుడైనా వచ్చి ఎవరి మీదనన్నా మా వాళ్ళు దాడి చేశారు, మా మీద మమ్మల్ని కొట్టారు, చర్చి కూలగొట్టారు అని కనుక వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయకండి. క్రైస్తవుల మీద ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది నిజమో కాదో చూడకుండా వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఇది అన్అఫీషియల్ ఆర్డర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నేను ఆ రోజు చెప్పాను, నా నెట్వర్క్ నాకుంది. అమెరికాకు ఇప్పుడు పోవాలంటే మామూలుగా పోవడం కుదరదు. న్యూట్రల్ కంట్రీ మధ్యలో వెళ్ళి క్వారంటైన్ 15 రోజులు ఉండి అక్కడి నుంచి వెళ్ళాలి అని నాకు చెప్పాను. నేను అట్లా క్వారంటైన్ 15 రోజులు ఉండను బాబు, త్వరలోనే ట్రావెల్ బ్యాన్ లిఫ్ట్ చేస్తారు, ఫ్రీ ప్యాసేజ్ వస్తుంది, అప్పుడు వస్తానని చెప్పా. నిన్న వార్త వచ్చింది, నాకు తెలుసు. అంటే ఐఎమ్ దట్ మచ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద టాప్ మోస్ట్ బ్యూరోక్రసీ. వాడి నెట్వర్క్ వాడుకుంటే నా నెట్వర్క్ నాకు ఉన్నది. నేను ఎంతో కాలం కింద, నేను ఫస్ట్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక 1 ఇయర్ గడవక ముందే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ నుండి వాళ్ళకి అనధికార ఆజ్ఞలు వచ్చినాయి. క్రైస్తవులు మా మీద దాడి చేశారని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే క్రిస్టియన్ కంప్లైంట్ను మీరు తీసుకోవద్దు, సర్ది సమాధానపరిచి పంపండి. కానీ క్రైస్తవుల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా నిమిషం ఆలస్యం చేయకుండా ఎఫ్ఐఆర్లు రాయండి. క్రైస్తవులను భయభ్రాంతులను చేయాలి. ఇది బీజేపీ గవర్నమెంట్ పాలసీ. ఇది నేను మొదటిసారి చెప్పట్లేదు, చాలాసార్లు చెప్పాను, ఇంటర్నెట్లో ఉంది. ఏం చేస్తారో చేసుకోండి. కాదా మరి? ఇలా జరగలేదా? జరిగింది, నేను నిరూపిస్తాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి దెబ్బలు కొడితే ఆ దెబ్బల గాయాలు, రక్తాలు కారే గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా కేసు రాయలేదు. ఏదో సార్ సమాధానంగా ఉండాలి, క్షమించమన్నాడు కదా మీ ప్రభు, ఇంకోసారి అలా జరగదులేండి, సర్ది ఇలాగ వాడే శాంతి దూతలాగా మాట్లాడతాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టరో ఎవరో. కానీ అబద్ధపు కంప్లైంట్ ఒకటి ఊరికి వాళ్ళు మా దేవతలను దూషించారు, కేసు రాసేస్తారు. మీరు దూషించకపోతే కోర్టులో నిరూపించుకోమంటాడు. ఇలాగ వేల సందర్భాల్లో జరిగింది. ఎవ్వరు కూడా భారత రాజకీయాల్లో సక్సెస్ అయినోడు ఎవడు కూడా ఇంతవరకు సంఘ్ పరివారకు వేరు కాదు. మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్. నేను మాట్లాడేవన్నీ పచ్చి నిజాలు మాట్లాడుతున్నాను, అందుకే రికార్డులు ఉండాలి. దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని మాట్లాడుతున్నాను నేను.
ఈ 7 సంవత్సరాలు ఇప్పుడు పరిపాలన టీఆర్ఎస్, ఇది 2వ టర్మే. నాకు తెలిసిన చర్చెస్ ఒక 100 చర్చిలు గొలగొట్టారు తెలంగాణలో ఈ 7 ఇయర్స్లో. ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్న అక్కడ వేములవాడలో అవగాహన సదస్సు అని పిలిచారు నన్ను. నేను కోపడి, ఇంకెప్పుడు అవగాహన వస్తుంది సార్? ఆ కాశీని కూలగొట్టిన తర్వాత వస్తుంది అవగాహన. 7 సంవత్సరాలు బట్టి చర్చిలు కూలగొడుతున్నారు. ఈ పాటికి ఎప్పుడో మనం ఏకం కావాలి. ఇంకా లేవకుండా ఇంకా పంచులు సర్దుకొని చెప్పులు ఎక్కడని వెతుక్కుంటున్నాం మనం. అక్కడ మా టీఆర్ఎస్ గవర్నమెంట్, మా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు పచ్చి యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్. అది ఇదేమో టీఆర్ఎస్, అదేమో కాంగ్రెస్ ప్రధానమంత్రి ఏమో ఆర్ఎస్ఎస్ విభాగానికి అధిపతి. అరే ఎవడండి ఇక్కడ? ఎవరు అసలు సెక్యులరిస్ట్ చెప్పండి? అందరూ క్రీస్తు విరోధులే. ఏలికలు ఏకీభవించి యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేయుచున్నారు. నేను చెప్తున్నాను, పచ్చి నిజం చెప్తున్నా. భారతదేశంలోని ఎన్జిఓలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, సిద్ధాంతాలు కానీ, నాయకులు కానీ 2 శిబిరాలు. క్రీస్తుకు అనుకూల శిబిరం, క్రీస్తుకు వ్యతిరేక శిబిరం. 2 శిబిరాలు అంతే. వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. హీఈస్ ఈదర్ ప్రో క్రైస్ట్ ఆర్ యాంటీ క్రైస్ట్, అంతే. అందుకే మహాత్మా పూలే అన్నాడు, వారు బాబు తెల్లోళ్ళని వెళ్ళగొట్టవచ్చు, పెద్ద విషయం కాదు. ఆ తర్వాత మనువాదులు చెక్కుతారు మళ్ళీ. ఇప్పుడు తెలంగాణ పోరాటమే ఉంది, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం. ఆ రాష్ట్ర సాధన పోరాటం చేసేటప్పుడు కంచె అయ్యలయ్య గారు అని ఒక ప్రొఫెసర్ కంచె అయ్యలయ్య గారు ఉన్నారు. ఆయన సపోర్ట్ చేయలేదు. పెరియార్ రామస్వామి గారేమో స్వాతంత్ర ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు. మహాత్మా పూలే సపోర్ట్ చేయలే. కంచె అయ్యలయ్య గారేమో తెలంగాణ రాష్ట్ర సాధన సపోర్ట్ చేయలే. ఎందుకంటే కంచె అయ్యలయ్య గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రమే కనుక వస్తే మళ్ళీ ఇది వెలమదొరల రాజ్యం అయిపోతుందండి. ఒకప్పుడు రైతాంగ పోరాటాలు జరిగినాయి, సాయుధ పోరాటాలు, ఈ దొరల బారి నుంచి విడుదల కోసమే. భూ విముక్తి పోరాటాలు జరిగినాయి, ఈ దొరల నుంచి కాపాడుకోవడానికి. మళ్ళీ దొరలు వచ్చి వెళ్తారు, గడియల పరిపాలన, దొరల యొక్క కుటుంబ పాలన అయిపోతుంది, ప్రజాస్వామ్యం ఉండదు, కనుక నేను సపోర్ట్ చేయను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అందరూ తెలంగాణకు వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి అన్నారు. మొన్న ఆయన ఒక ఉపన్యాసంలో చెప్పాడు, ఇది నేను అప్పుడు చెప్పిందా ఇప్పుడు జరుగుతుంది. తెల్లోళ్ళు పోతేనేమో మనువాదులు వస్తారు అధికారంలోకి. ఈ రాష్ట్ర విభజన జరిగితేనేమో దొరలు వస్తారు అధికారంలోకి. అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలి, ప్రాథమిక హక్కులను ఖూనీ చేయాలి. ఇదే రాజకీయ నాయకులందరి అభిమతం. భారతదేశం భయంకరమైన కుట్రలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటికి తీయగలిగిన శక్తి కేవలం క్రైస్తవ సమాజానికి మాత్రమే ఉంది. మనం చేయాలి, మనం చేస్తాం కూడా. ఇంతమందిలో ఇంత చైతన్యం వచ్చిందంటే, తమ్ముడు రాజేష్ చెప్పినట్టు ప్రార్థన అంటే వస్తారు, స్వస్థ కూటం అంటే వస్తారు, కానీ పోరాటం అంటే ఎవరు వస్తారంటే ఇంతమంది వస్తారని అనుకోలేదు అన్నాడు ఆయన. నిజంగా ఇది ఒక చైతన్యానికి నాందిది, ఒక మహా ఉద్యమానికి నాంది. ప్రియులారా, మొట్టమొదట ఈ ఆర్ఎస్ఎస్ అనే సంఘ పరివార్ అనే ఈ శక్తి స్వాతంత్ర పోరాటాన్ని సపోర్ట్ చేయలేదు. తెల్లవాళ్ళు పరిపాలించని మాకు అభ్యంతరం లేదు, మా ధర్మం మేము కాపాడుకుంటామన్నారు. ఆ తర్వాత జాతీయ జెండాను ఆమోదించినప్పుడు మేము దాన్ని గౌరవించమన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో తొలి సెషన్లో రాజ్యాంగాన్ని ఆమోదింపజేసినప్పుడు మాకు అది రాజ్యాంగం కాదు, మేము దాన్ని గౌరవించాం, మనుధర్మశాస్త్రమే మాకు రాజ్యాంగం అని ఆనాడే ప్రకటించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు.
రాజ్యాంగాన్ని గౌరవించమని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని నిషేధించింది. నిషేధించిన తర్వాత మళ్ళీ ఏదో ముప్పు తిప్పలు పడి ఆ నిషేధం తొలగించుకున్నారు. అది మతోన్మాద సంస్థ, మనువాద సంస్థ, రాజ్యాంగ విరుద్ధమైన సంస్థ అని ప్రజలందరూ దాన్ని ఏవగించుకుంటున్నప్పుడు మెల్లిమెల్లిగా బలపరుచుకున్నారు వాళ్ళు. ఇందిరాగాంధీ గారు పొరపాటు చేసింది. ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేసినప్పుడు ఆ ఎమర్జెన్సీ ద్వారా కొన్ని మేళ్ళు కూడా జరిగినాయి. ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితమైన యాక్యురసీతో పనిచేసింది ఆ రోజుల్లో. కానీ సంజయ్ గాంధీ గారి కారణంగా కొన్ని తప్పులు కూడా జరిగినాయి. దేశంలోని ఇతర చిన్న చిన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమై లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో జనతా పార్టీ అని ఒక కలగూరగంపలాగా అన్ని పార్టీస్ కలిపి ఓ పార్టీ తయారు చేసి కాంగ్రెస్ని ఓడించారు. అందులో జనసంఘ్ పార్టీ ఉంది. జనసంఘ్ అంటే ఆర్ఎస్ఎస్కు రాజకీయ ముఖం, పొలిటికల్ ఫేస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఏమో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, మేము సాంస్కృతిక సంస్థ అంటారు. వాళ్ళకున్న పొలిటికల్ వింగే జనసంఘ్. ఆ జనసంఘ్ కూడా దీంట్లో కలిసింది. ఇంకా చిన్న చితక పార్టీలన్నీ కలిసి జనతా పార్టీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ జనతా పార్టీ కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఆ జనసంఘ్ వింగ్ ఏదైతే ఉన్నదో కొత్త పేరు పెట్టుకున్నారు, భారతీయ జనతా పార్టీ. వీళ్ళంతా ఎవరు? మా ధర్మాన్ని కాపాడుకుంటాము, తెల్లోళ్ళు వెళ్ళాలని కూడా మాకు లేదని చెప్పారు. ఆ తర్వాత లోపాయకారిగా స్వాతంత్రోద్యమాన్ని పోరాడుతున్న నాయకులందరినీ తమతో కలుపుకున్నారు. పైకేమో ఆ ప్రకటన, లోపాయకారిగా కాంగ్రెస్ నాయకులు చాలామంది కూడా ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్. అందుకే నేను పివి గారి పేరు చెప్పాను, కృపలాని గారి సంగతి చెప్పాను. లోపాయకారిగా మొత్తం ఆర్ఎస్ఎస్ భావజాలం అందరినీ కలుపుకుంటున్నారు. పైకేమో తెల్లోళ్ళు ఉన్నా మాకు సంబంధం లేదు, వాళ్ళు ఉంటే ఉండొచ్చు, మా మతాన్ని కాపాడుకుంటామన్నారు, జాతీయ జెండాను గౌరవించమన్నారు, రాజ్యాంగాన్ని గౌరవించమనేసారు. నిషేధానికి గురైనారు. జనసంఘ పార్టీ పెట్టారు. జనతా పార్టీలో వాళ్ళకు భాగమయ్యారు. జనతా పార్టీ చీలిపోయినప్పుడు ఆ జనసంఘ భారతీయ జనతా పార్టీ అని ఏర్పడింది. ఇక వాళ్ళకు కొంతకాలం ఒకటే వాజ్పేయి గారు, అద్వానీ గారు ఈ 1-2 సీట్లతోనే చాలా కాలం గడుపుకొచ్చారు. తర్వాత వాళ్ళు అనూహ్యంగా బలపడి ఇంత పోయిన టర్మ్లో మొత్తం వాళ్ళ సొంత బలంతో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రకటించారు. ఇప్పటిదాకా మాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, జనసంఘీయులకు, సంఘ్ పరివార్ యొక్క రాజకీయ ముఖానికి ఇప్పటి వరకు సొంత మెజారిటీ లేదు కనుక మేమేం చేయలేకపోయాం. మొట్టమొదటిసారి మాకంటూ సొంత మెజారిటీతో మేము ప్రభుత్వం స్థాపించాం కనుక ఇప్పుడు మా తడాఖా చూపిస్తాం. మేమేంటో చూపిస్తాం. మేము ఏంటో రుజువుపరుచుకుంటాం. ఏం చేస్తారయ్యా మీరంటే, సౌదీ అరేబియా ఇస్లామిక్ కంట్రీ ఎలా ఉన్నదో భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేస్తాం. సౌదీలో పోయిన ఒక చర్చి కట్టగలవా? టెంపుల్ కట్టగలవా? కట్టలేవు కదా. అలాగే ఇండియాలో క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఉండొద్దు. ముస్లిమ్స్కి వేరే దేశం కావాలని పాకిస్తాన్ కోరుకున్నారు కదా. ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోండి, ఇంక ఇక్కడ ఎందుకున్నారు? ముస్లింగా ఉండాలంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, క్రైస్తవులుగా ఉండాలంటే అమెరికాకి వెళ్ళిపోండి, ఇజ్రాయిల్కి వెళ్ళిపోండి, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి. అలాగే మేము రాజ్యాంగం అంటున్నారు కదా, దాన్ని కూడా మార్చేస్తాం మేము అని ఓపెన్గా ప్రకటించారు. ఈ కుట్ర 70 సంవత్సరాల కుట్ర. ప్రియమిత్రులారా, భారతదేశంలో యేసు ప్రభు అనే మాట వినబడకుండా చేయాలి. ఎందుకంటే ఇది ఒక దేశం కాదు, ఇది ఉపఖండం. అనేక చిన్న చిన్న రాజ్యాల ఉపఖండం. అసలు ఇండియా భారతదేశము అనేది లేదండి.
బ్రిటిష్ ఇండియా స్వతంత్ర భారతదేశంగా రూపొందేదాకా ఇండియా ఈ షేపులో లేదు. ఇండియా ఈ షేపులో లేదు. అనేక వందల కొలది చిన్న చిన్న రాజ్యాల యొక్క కలయిక భారత ఉపఖండం. చేర, చోళ, అంగ, వంగ, కళింగ, విదర్భ, సౌరాష్ట్ర, ఇన్ని దేశాలు, ఇవన్నీ కలిసి ఒక ఉపఖండం. చిన్న చిన్న దేశాలు. ప్రియులారా, ఇప్పుడున్నటువంటి ఇండియా లేదు. గుప్త రాజులు, మౌర్యుల కాలం, గుప్త రాజుల కాలం, మగధ రాజులు, ఇక్ష్వాకు వంశం, వీళ్ళు ఎన్ని వందల కొలది చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు. భరతమాత దాస్య శృంఖలాలు అని మాట్లాడతాడు. భరతమాత ఎక్కడిది? ఎప్పటి నుంచి ఉంది భరతమాత? సరే, భరతమాతను సెంటిమెంట్ పెట్టారు. ఆ రోజుల్లో భరతమాత ఒక్కటే ఉంది, ఇంకో మాత లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చారు, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నాడు. ఈమె ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఒకప్పుడు భరతమాతే ఉంది, తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగు తల్లి అయింది. తర్వాత మా కేసీఆర్ గారు వచ్చేసి తెలంగాణ తల్లి. అంటే తల్లులు పిల్లల్ని గంట మానేసి పిల్లలే తల్లుల్ని గంట ఉన్నారు. రాజకీయం కొరకు ఏదో ఒక సెంటిమెంట్ వాడుకోవడం. అవునండి, భరతమాత అయితే అసలు తండ్రి ఎవరు? మరి తండ్రి ఎవరు మీకు తెలుసో లేదో? జనగణమన అని పాట ఉందే, అది జాతీయ గీతం. అందులో ఉన్నదంతా పుంలింగమే. అధినాయక జయ హే భారత భాగ్య విధాత అనేది పుంలింగం, విధాత్రి అనేది స్త్రీలింగం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్ఛల, జలధి తరంగ, తవ శుభనామే గాహే, తవ శుభ ఆశిష్ మాగే, గాహే తవ జయగాథ. నీ జయగాథను మేము ఆలపిస్తామని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. అవును, ఎవరు ఆ విధాత? భారత భాగ్య విధాత ఎవరు? మీరు భరతమాత అంటున్నారు కదా, జాతీయ గీతం పుంలింగంలో పాడతారేంటి? నేను 40 ఏళ్ల కిందట ఈ ప్రశ్న అడిగా. తమ్ముడు రాజేష్, నీ వయసు ఎంత? సరిగ్గా నేను సేవకు బయలుదేరినప్పుడు పుట్టాడు ఆయన. అప్పటి నుంచి అడుగుతున్నాను ఈ ప్రశ్నలు. నాకు తెలిసి తిరుగుబాటు గొడవెత్తినటువంటి మొట్టమొదటి క్రైస్తవ బోధకుడు ఇండియాలో నేనే, ఇంకెవరు లేరు. సరిగ్గా 41 సంవత్సరాల కిందట రాజేష్ గారు పుట్టిన అప్పుడే ఆయన వాళ్ళ ఇంటి పక్కన ఉంటే నేను ఎత్తుకుందాను. నాకు చాలా ఇష్టం చిన్నపిల్లలంటే. చిన్నపిల్లలు దొరికితే వదిలిపెట్టాను నేను అసలు. వాళ్ళ అమ్మకి నాన్న గుడిను, వాడు ఏదో డయపర్ మార్చాలి, పాలు ఇవ్వాలంటే అంత పడదాక ఈయన అసలు. రాజేష్ తమ్ముడు ఇప్పుడే చక్కగా ఉంటాడు, చలివి హ్యాండ్సమ్ గాయ్. చిన్నప్పుడు ఇంకా చాలా ముద్దుగా ఉండేవాడు అనుకుంటే. అసలు దింపేవాడిని కాదు. ఆ రోజుల్లో మిర్యాలగూడలో ఏం జరిగింది తెలుసా? ఇలా మీటింగ్ పెట్టాము. ఆ ఊరి రెడ్డి గారు, పటేల్ గారు వైర్లన్నీ లాగి మాకు లైటింగ్ అంతా ఏర్పాటు చేశారు. నాటుకోళ్ళు కోసి ఆయన మంచి కోడి కూర భోజనం కూడా ఏర్పాటు చేశారు. వాక్యం చెప్పాను, వెళ్ళి భోంచేస్తున్నాము. పరిగెత్తుకొచ్చారు మా తమ్ముళ్ళు. అన్నయ్య ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారన్న, ట్యూబ్లైట్లు పగలు కొట్టారు, హార్మోనియం పగలు కొట్టారు, డోలకు పగలు కొట్టారు. మరి మీరే చేస్తున్నారని అడిగా. మరి ఏం చేయాలని అర్థం కాలేదు. తోమండి రా, ఇంకా ఏం చేసేది ఏంటి? ముందు వెనక చూడకండి, రెచ్చిపడినంత తోమండి అని చెప్పా. కేసులు అయితే నేను చూసుకుంటాను, నాది బాధ్యత, తోమండి అని చెప్పి. అది 41. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1981. వాళ్ళు వచ్చింది 10 మంది, మనోళ్ళు ఉన్నది 500 మంది.
ఎక్కడ ఆగుతారండి? ఉతకండి అని చెప్పాను. అన్నా ఇట్లా చెప్పిన మొట్టమొదటి పాస్టర్ నువ్వు దొరికావన్నా. ఇలా చెప్తే మేము ఎందుకు కోరుకుంటామన్నా? నేను చెప్పే తప్పైతే క్రీస్తు న్యాయపీఠం ముందు నేను చూసుకుంటాను, నేను లెక్క అడుగుతా, లెక్క చెప్పుకుంటా, తోమండి అని చెప్పి. మీరు భోజనము చేసినను పానము చేసిన మీరు ఏం చేసినా యేసు నామములో ఇప్పుడు వాడిని తోముడు కూడా యేసు నామంలో తోమండి అని చెప్పి తోమారు కదా. ఒకడు ముక్కు ఒకడు మూతి దాని స్థానంలో లేవు. ఒక ముక్కు ఇటు మూతి అటు పోయింది. ఈ లోపల నిదానంగా నాటుకోడి భోజనం చక్క తిన్నాను నేను. అప్పుడు 21, 22, ఇప్పుడు 62. అప్పుడు ఇప్పుడే ఇలా ఉంటే అప్పుడే ఇలా ఉండొచ్చు. ఒక 30-40 మందికి నేను ఒక్కడినే సరిపోతా బాణకర్ర పట్టుకొని. ఇప్పుడు సీనియర్ సిటిజన్ నాకు రైల్వే రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు. అప్పుడు ఇంకా ప్రచండంగా ఉండేది. మాకు రౌడీలు అక్కర్లేదు, నేనే పరిశుద్ధ రౌడీని. మా వాళ్ళు వెళ్ళి తోమారుగా మొగాలు మొత్తం ఒకటి షేప్ సరిగా లేదు. అప్పుడు తిని చేయగడిగి వాళ్ళందరినీ తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సార్ వీళ్ళు మా మీటింగ్ డిస్టర్బ్ చేశారు, కేసు రిజిస్టర్ చేయమని చెప్పారు. అదేంటి సార్ మీరే వాళ్ళంతా భయంకరంగా కొట్టి తీసుకొచ్చి కేసు రాయమని మీరంటారు ఏమిటంటే, వాడి మాటనే రాసుకోండి సార్, మా మాట కాదు. మరి ఎవరు కొట్టారు మిమ్మల్ని అంటే, ఈ క్రైస్తవులు కొట్టారండి. ఎక్కడికి వచ్చి కొట్టారు? మీ ఇంటికి వచ్చి కొట్టారా? కాదండి, వాళ్ళ సభ గ్రౌండ్లో మేము వెళ్తే కొట్టారు. అంటే మీరు వచ్చి ఏం చేశారు? వచ్చి వాక్యం వింటుంటే కొట్టారా? కాదండి, మేము చూపులో ఇట్లా ఈ బద్దలు కొట్టాం. వాడి స్టేట్మెంట్ రాసుకోండి. 2 సంవత్సరాలు కోర్టుకు తిరిగారు. మొట్టమొదట తిరగబడ్డని చెప్పింది నేనే, నాకు తెలిసి ఇంకెవరు లేరు. రాజేష్ తమ్ముడు అన్నాడు, అందరు నేను తిట్లు తిని, నేను కూడా బాగుడు తిట్లు తిన్నా. మేము అది పట్టించుకోము, తిడితే పర్లేదులేండి, ఏముంది, సమాజం కొరకు చేస్తున్నాం, మాకు రూపాయి రావాలని కాదు, ఉన్న రూపాయి పోతుంది, పర్వాలేదు. సువార్త ప్రకటించడానికి వ్యతిరేకంగా, సువార్త ప్రకటనకు అనుకూల సమయం లేకుండా సువార్త ప్రకటించడమే ఒక ప్రమాదంగా భయపడేటట్టుగా ఒక సమయాన్ని సృష్టిస్తున్నారు సంఘ పరివార శక్తులు. సువార్త ప్రకటించడానికి అనుకూల వాతావరణం సృష్టించడానికి మేము పనిచేస్తున్నాం, అంతే, పచ్చిగా మాట్లాడుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ సంఘ పరివార శక్తులు అన్ని పార్టీల్లో ఉన్నారని చెప్పాను నేను. తెలంగాణ రాష్ట్ర సమితి అనుకోనండి, కాంగ్రెస్ అనుకోనండి, బీజేపీ అనండి, ఏదైనా అనుకోండి, సంఘ పరివార భావజాలం కలిగిన వాళ్ళే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు, సోకాల్ పార్టీలు ఉన్నాయా, దాని టాప్ లీడర్స్ కూడా బ్రాహ్మలే ఉంటారు. మీరు చూడండి, సీతారాం యేచూరి బ్రాహ్మణ్, ఎక్కడైనా చూడండి టాప్ లీడర్స్ ఎప్పుడు బ్రాహ్మణ్స్ ఉంటారు. ఈ మనువాద చట్రంలోనే రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి, బ్యూరోక్రసీ మొత్తం ఇరుక్కుపోయింది. ఐఎమ్ అనలైజింగ్ వాట్ ఈజ్ ఇండియా. మొత్తం నేను 1000 సంవత్సరాల చరిత్ర చదివాను, చతుర్వేద సంహిత 70 సార్లు చదివాను, బైబిల్ 125 సార్లు చదివాను, రామాయణం, భగవద్గీత అన్ని అష్టాదశ పురాణాలు నా ఇంట్లో ఉన్నాయి, మీరు వస్తే చూపిస్తా. రాజ్యాంగం కూడా చాలాసార్లు చదివాను, నా ఇంట్లో ఉంది రాజ్యాంగం, మంచి హార్డ్ బౌండ్ బుక్ ఉంది. ఇండియా ఇప్పుడున్న స్థితికి ఎందుకు వచ్చిందంటే, ఒక 100 సంవత్సరాల వెనుక నుంచి కుట్ర చేస్తూ వచ్చారు. రాజ్యాంగం ఉంటుంది, ఆ హక్కుల గురించి మనకు తెలుసు, అడిగితే మాత్రం మనకు అది అమలు చేయరు. అమలు చేయాల్సిన బ్యూరోక్రటీ ఆర్ఎస్ఎస్ ఒకటి ఉంటాడు. ఇది కుట్ర. నువ్వు హక్కుల కొరకు అడిగి ప్రయోజనం ఏంటి? అడిగితేనేమో దొంగ కేసులు పెట్టి లోపలేస్తారు, ఏదో ఒక రకంగా
మన దేశం అలాగుంది. ప్రభుత్వం తలుచుకుంటే ఎవరి అకౌంట్ అన్నా ఫ్రీజ్ చేస్తారు, ఎవరిని లోపల వేస్తారు, ఎంక్వైరీ అంటారు, సంవత్సరం 2 ఏళ్ళు లోపల పెడతారు, అడిగే దిక్కుండదు. హక్కులు మనకు వర్తించకుండా చేయడానికి అయిపోయింది నా ప్రసంగం. 5 నిమిషాలు ముగించేస్తాను. జస్ట్ 5 పరలోక నిమిషాలు. ప్రియులారా, హక్కులు మనకు వర్తించకుండా చేయడానికి బ్యూరోక్రసీని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎటువంటి కుట్రో చెప్తున్నా వినండి. నేను అమెరికాలో మనది ఓఫిల్ మినిస్ట్రీ, అక్కడ కూడా న్యూ జెర్సీలో రిజిస్టర్డ్ చర్చ్ ఉంది. అక్కడ పాస్టర్ జోనథన్ నాయక్ వారు కూడా ఇప్పుడు ఇది లైవ్ చూస్తూనే ఉంటారు. న్యూ జెర్సీ, న్యూయార్క్ 40 నిమిషాలు కార్ డ్రైవ్ అంతే, పొరుగు రాష్ట్రాలు. న్యూయార్క్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళి భారతదేశంలో ఎన్ని చర్చలు కూలగొడుతున్నారు, ఎంతమంది పాస్టర్లను చంపుతున్నారు అనే సంగతి వాళ్ళకి నివేదిక ఇచ్చి భారత ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకురావాలి. వద్దు నాన్న అది అసలే ఈ మధ్య సన్నబడ్డాను, గాలికి ఎగిరిపోయేటట్టున్నాను, కొంచెం తీసేసి మంచిది. భారతదేశంలో దళితుల మీద, మహిళల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను గురించి వాళ్ళకి నివేదిక ఇచ్చి మీరు భారత కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ చేయండి, లెటర్ రాయండి. ఐక్యరాజ్య సమితి గమనిస్తూ ఉంది, మానవ హక్కుల కమిషన్ గమనిస్తూ ఉంది, దీన్ని మేము సహించం, మానవ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని మీరు ఇన్వాల్వ్ కండి అని పోరాటం చేయడానికి మేము అక్కడికి వెళ్ళాం. నేను వెళ్ళాను న్యూయార్క్లో. వెళితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇండియా గురించి మాట్లాడుతున్నారు కదండి, ఇండియా వింగ్ ఒక వేరే ఉంది, అక్కడికి వెళ్ళండి, ద చీఫ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇండియా, ఆయనకు పోయి అప్లికేషన్ ఇవ్వండి అన్నారు. మేము పోయి చూస్తే ఆయన ఆర్ఎస్ఎస్ వాడు. మీకు అర్థమైందా? నేను చెప్పేది ఏది ఒట్టొట్ట మాటలు కాదు, డక్కముక్కీలు తిని వెళ్ళి చాలాసార్లు నెత్తి బొప్పి కట్టించుకొని మళ్ళీ వచ్చాం. వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మీది ఓఫిర్ మినిస్ట్రీసా, మీ ఫుల్ అడ్రస్, మీ ఫుల్ పర్టికులర్స్ ఇచ్చి వెళ్ళండి, ఇండియాలో దాడులు జరుగుతున్నాయని అంతర్జాతీయంగా అందరి దృష్టికి తేవడానికి మీరు వచ్చారా, దిస్ వీ టేక్ ఇన్ టు సీరియస్ కన్సిడరేషన్ అంటే నేను చెప్పాను, యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ కెన్ టేక్ మై ఫుల్ డీటెయిల్స్, మేమే ఒక ఫోర్స్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. నేను హక్కుల గురించి పోరాడడానికి పెద్దోళ్ళు మీరు ఇన్వాల్వ్ కండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తే నన్ను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అంతర్జాతీయ మానవ హక్కులలో కమిషన్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వింగ్ ఉంటుందన్నమాట. అయితే సాధ్యమైనంత వరకు వీళ్ళు అన్ని వింగ్స్లో ఈ అణిచివేతను సమర్థించే వాళ్ళను బ్యూరో చీఫ్స్గా పెట్టారు. ఇవాళ పోలీసు వ్యవస్థలో కానీ, జ్యుడిషియరీలో కానీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటున్నారు, వాళ్ళకు అనుకూలమైన తీర్పులు రప్పించుకుంటున్నారు. 2వ కీర్తన నెరవేరుతుంది. ఏలికలు ఏకీభవించి అభిషిక్తుడని యేసుకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. 58వ కీర్తన మన మూలవాక్యం నెరవేరుతుంది. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురా, న్యాయంగా తీర్పు తీరుస్తున్నారా, కాదే, హృదయపూర్వకంగా మీరు చెడుతనం జరిగిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ పరిస్థితిలో మరి మనం ఏం చెయ్యాలి అనేది ప్రశ్న. ఇంతవరకు ఇక నేను దాదాపు ముగింపుకు వచ్చేసాను. ఇంతవరకు మనందరం దైవ సేవకులము. నేను మిమ్మల్ని క్షమాపణ అడగను కానీ ఆలోచించమని మాత్రం చెప్తున్నా. దైవ సేవకులు ఇప్పటిదాకా పులిపిట్ మీద నుండి ప్రసంగాలు ఏం చేశారంటే, ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు యేసయ్య, శత్రువులను
వాళ్ళను ప్రేమించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మంచిదే. ఈ ప్రేమతత్వము, శాంతి, సహనము, క్షమ కూడా మంచిదే, అది కాదని చెప్పట్లేదు. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. క్షమించడం మంచిదే, కానీ ఎప్పటిదాకా? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు, ఈ చెంప తిప్ప, ఇది కూడా కొట్టాడు, మరి మూడో చెంప లేదు, ఏం చేయాలి? మూడో చెంప వాడికే ఉంది, మరి దాని పని పట్టాలి కదా. మరి ప్రియులారా, నా హృదయం గాయపడి ఒక మాట చెబుతున్నా. ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమని చెప్పాం కదా, దానికి అర్థం ఏంటండి? ఒక పాస్టర్ని చంపితే ఈయన కూడా నా చంపుకోమని అప్పగించాలా? ఆలోచించాలి. మీరు ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడని చెప్తున్నారు. ఒక దైవజనుడిని వాళ్ళు చంపితే మావాడు ఇంకోటిని కూడా చంపండి అని అప్పగించాలనా? ఒక అమ్మాయిని మానభంగం చేస్తే ఇంకో అమ్మాయి కూడా ఉందని చెప్పాలా? ఎంత చండాలమైంది అసలు ఆ తలంపు. క్షమించడం మంచిదే, కానీ దుర్మార్గులకు ధైర్యం రప్పించేటంతగా మనం క్షమించొద్దు. క్రైస్తవ్యం అంటే దుర్మార్గులను క్షమించటమే కాదు, దుర్మార్గులకు భయం పుట్టించడం కూడా క్రైస్తవుని బాధ్యత. క్రైస్తవుడు ఉన్నాడు ఈ చుట్టుపక్కల, మనం ఇలా చేస్తే వాడు ఊరుకోడని సమాజం భయపడాలి. అలా భయపెట్టగలిగిన వాడే లోకానికి ఉప్పు. లోకానికి ఉప్పు. లోకానికి ఉప్పు అంటే ఏంటంటే, ఉప్పు అంటే చెడిపోనివ్వకుండా కాపాడేది ఉప్పు. ఊరగాయలు ఉప్పు తక్కువైతే బూజు పట్టిపోతుంది, ఊరగాయ పనికిరాదు, తినలేం. ఊరగాయ పాడైపోకుండా కాపాడేది ఉప్పు, సమాజం పాడైపోకుండా కాపాడే ఉప్పు పేరు క్రైస్తవుడు. అసలు నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని పెట్టి, ఐపీబీపీ అని పెట్టి, ఇంత ఉద్యమానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క సామాన్య స్త్రీ, నాకంటే ఒక 10 ఏళ్ళు పెద్దది, తమ్ముడు అనేది, అక్క అనేవాడిని, చాలా మంచిది. హెబ్రోన్ సహవాసం. టీవీ చూస్తే పాపం, న్యూస్ పేపర్ చదివితే పాపం అన్నంత పవిత్రురాలు, గువ్వ, పావురం, అమాయకురాలు, ఏం తెలియదు. కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్, గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆమెను ఒక పెద్ద పాస్టర్ గారు అబ్బాయి అని చెప్పి మోసపోయి ఒక పరమ దరిద్రుడికి ఇచ్చారు. పాస్టర్ గారు అబ్బాయే, కానీ వాడు మాత్రం లేని దుర్గుణం లేదు, తాగుతాడు, తిరుగుతాడు, అన్నీ. ఈ అమ్మాయి బెంబేలైపోయి, తమ్ముడు ఏంట్రా మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు, అడిగితే కొడతాడు, ఈ పరిస్థితి వేదిక మీద చెప్పకూడని పనులు కూడా చేస్తాడు. ఆఖరికి నా దగ్గరకు వచ్చి, తమ్ముడు ఏదో ఒకటి చేసి నన్ను విడిపించాలని కొడుతూ, ఇదిగో బెల్ట్ పట్టక అటు తిరిగేసి కొడితే చర్మం చిట్లి నెత్తురు వచ్చే గాయాలతో నా దగ్గరకు వచ్చి, తమ్ముడు ఇది చూడు నాయన, కొట్టాడు మీ అన్నయ్య, నేను చచ్చిపోతాను రా, అతడితో ఉండే కంటే నేను ఏదన్నా చేసుకొని చచ్చిపోదాం అనిపిస్తుంది, కానీ మరి పాపం కదా, నరకానికి పోతానేమో, నేను చేయట్లేదు అని వలవల ఏడ్చింది. నాకు స్త్రీలు అంటే ప్రత్యేక గౌరవం, నా తల్లిని బట్టి. ఎవరు చీర కట్టుకొని కనపడ్డా మా అమ్మే అనుకుంటా నాకు, ఎందుకంటే మా అమ్మ నా మీద అంత ముద్ర వేసింది. చిన్నప్పుడే నాకు సువార్త చెప్పి, ప్రార్థన నేర్పి, దేవుడు తర్వాత ఒక దేవత అన్నంత, దేవత అనకూడదు తప్పు, కానీ అంత గౌరవం నాకు అమ్మ మీద. కాబట్టి స్త్రీలంటే చాలా గౌరవం. ఎవరైనా స్త్రీలను భయంకరంగా బాధ పెట్టి హింసిస్తే నేను ఊరుకోను, ఇంకా అప్పుడు పరమ రాక్షసుని అయిపోతాను. నేను ఇద్దరిని భయంకరంగా కొట్టారు, ఆడవాళ్ళని వేధించినందుకే. ఈమె ఏడుస్తూ ఉంది. అప్పటికే నేను సేవకు వచ్చి ఫస్ట్ ఇయర్, సేవకు రాకముందు నుండి జరుగుతూ ఉంది ఈమె ఈ ఏమంటారు, ఈ హింసాత్మకమైన కాపురం, ఏమండి, హింసాపూర్వకమైన కాపురం నేను సేవకు రాకముందే జరుగుతూ ఉంది. ఈ లోపల ఈమెను తీసుకెళ్ళాను.
అడ్వకేట్ మాట్లాడాను. తమ్ముడు నన్ను విడిపించలేకపోతే నేను బావిలో దూకి చచ్చిపోతానండి. సరేనని చెప్పి నేను కేసు పెట్టించే, విడాకుల కేసు. అప్పుడు ఫ్యామిలీ కోర్టు అనేది వేరుగా లేదు, అంతా ఒకటే సివిల్ కేసు, సివిల్ కోర్టు. నేను డబ్బులు ఖర్చు పెట్టి అడ్వకేట్ మాట్లాడి మొత్తం చేసేంత చేసిన తర్వాత హియరింగ్కి వచ్చింది. హియరింగ్ వచ్చిన తర్వాత ఆమెను పిలిచి ఆ జడ్జి గారు అడిగారు, ఇప్పుడు రిటర్న్గా మనం ఏది వాదన సబ్మిట్ చేసాం అదే చెప్పాలి జడ్జి గారికి. నన్ను కొడతాడు, చేస్తాడు, వేశ్యలు పిచ్చింది, ఇంటికే వేశ్యలు ఎందేస్తాడు, నన్ను ఇట్లా గాయాలు ఇవన్నీ కొట్టాడు, ఇవన్నీ రాసింది కదా, అదే చెప్పాలి కదా. బోన్లో నిలబడింది. ఏంటమ్మా నీ బాధ అన్నాడు జడ్జి గారు. ఏం లేదండి, ఆ పాస్టర్ గారు రమ్మంటే వచ్చారండి అన్నది. నాకు కళ్ళు బయలుగా, ఒరే నాయన ఇది ఎక్కడి బాధ, నేను ఎందుకు రమ్మంటాను ఆమెని? అవునా, ఆయన రమ్మంటే వచ్చావు, నీకేం లేదన్నమాట. కేసు డిస్మిస్డ్ అన్నారు. కథ 3 సంవత్సరాలు కష్టపడి నేను చేసిన ఫైటు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. బయటికి తీసుకెళ్ళి అక్కడ రావి చెట్టు ఉంటుంది, కింద నిలబడి చెడమడ తిట్టాను. పరిశుద్ధమైన తిట్టలేదండి, చెడ్డగేం కాదు, పనికి మాలిందని, తెలుగు తొక్కదని. ఏ బుర్ర పెట్టుకొని చదివే పోస్ట్ గ్రాడ్యుయేషన్, సిగ్గు లేదు నీకు, నా టైం అంత పాడు చేసావు, ఏమాత్రం దానికి ఎందుకు నన్ను నా టైం ఎందుకు ఖరాబు చేసావు, ఇలాగ తిట్టాను. పసిపాపలాగా నిష్కల్మషంగా నవ్వుతా ఉంది. పిల్లలు నవ్వుతారే భోజనం అలా నవ్వుతుంది. తిడుతుంటే చాలాసేపు తిట్టిన తర్వాత, అరే ఆగరా, నాకంటే 10 ఏళ్ళు పెద్దని చెప్పే కదా, అరే ఆగరా, ఓఫీ రాగు, ఓ రెచ్చిపోతున్నావు, నువ్వు ఇప్పుడు పాస్టర్ అయ్యావు కదరా, పాస్టర్ అయ్యావు కదా, భర్త ఇలాగ హింస పెడితే భర్త మీద కేసు పెట్టండి అని నువ్వు పెళ్లి ప్రసంగం చేయగలవా అని అడిగి. మీరు పాస్టర్లందరూ కలిసి చిన్నప్పటి నుంచి లోబడండి, హింసను భరించండి, భరిస్తే పరలోకంలో బహుమానం ఉంటుంది అని ఎప్పుడు మాకు సండే స్కూల్లో అదే బోధ, యూత్ మీటింగ్లో అదే బోధ, ఆదివారం అదే బోధ, కుటుంబ గృహకూటాల్లో అదే బోధ. లోబడు, తగ్గించుకో, భరించు, సహించమని మాకు బ్రెయిన్ వాష్ చేసి, సడన్గా ఇప్పుడు నేను నీకు ఇష్టమైన అక్కయ్యను కాబట్టి నీకు రోషం వచ్చిందిరా, కేసు పెడతావు, తిరగబడి మాట్లాడమంటావు, సడన్గా నాకు ఎలాగొస్తుందిరా, చిన్నప్పటి నుంచి అలాగే నేర్పించి. నువ్వు పాస్టరు కదా, ఇప్పుడు పెళ్లి ప్రసంగం చేయగలవా నువ్వు? భర్త ప్రేమించినంతసేపు లోబడి ఉండండి, భర్త కర్కోటకుడు రాక్షసుడైతే కేసు పెట్టండి అని పెళ్లి ప్రసంగం చేయగలవా నువ్వు? పెళ్లి ప్రసంగంలో కూడా ఏం చెప్తావు? స్త్రీ లోబడమని. మరి భర్త బాధ పెట్టినప్పుడు మళ్ళీ కేసు ఎలా పెడతావురా మేము అంది. అప్పుడు నా బుర్ర వెలిగింది. ఏంటి తెలుసా, సమస్య అనేది ప్రసంగ పీఠిక నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ మేము అసలు కారణం అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు స్కెచ్ గీసుకున్నా, 41 సంవత్సరాల కిందట స్కెచ్ గీసుకొని ఇవాళ ఇండియా ప్రజాబంధు దాకా వచ్చాను. అప్పుడు ఏమనుకున్నాను తెలుసా, ఈమె లోబడు అనే బోధలు పెంచబడింది కనుక ఇప్పుడు తిరుగుబాటు ఆమెకు సాధ్యము కాదు. కనుక నేను ఒక తరాన్ని తయారు చేయాలి. అన్యాయాన్ని ఎదిరించడమే క్రైస్తవ్యము. అన్యాయాన్ని ఎదిరించని వాడు లోకానికి ఉప్పు కాదు. అన్యాయాన్ని ఎదిరించకపోతే వాడు అసలు క్రైస్తవుడే కాదు. దేవుడు నీతిగల న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి. యోబు న్యాయవంతుడు, యెహోవా న్యాయవంతుడు, యెహోవా న్యాయమును ప్రేమించువాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరరు. న్యాయ పోరాటమే క్రైస్తవ్యమని ఓ తరానికి నేర్పించాలని అప్పుడు నల్గొండ జిల్లా నకరికల్, కోదాడ, సూర్యాపేట దాటి అక్కడ ఉంటుంది, హైదరాబాద్ హైవే మీద. నాకు సంఘారాధన 25 మంది ప్రభు రొట్టె విరిచాళ్ళు వచ్చేవాళ్ళు. నా సండే స్కూల్ 450 మంది. బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ వెళ్ళి వాళ్ళతో వార్డెన్స్తో ఆటోలు నేను మాట్లాడుకొని నేనే తీసుకెళ్తాను, నేను తీసుకొచ్చి దింపుతానండి, నాది బాధ్యత అని. అలాగా సండే స్కూల్ లెవెల్లో నుంచి వాళ్ళకు రక్షణ సువార్త, రక్షణ అనుభవంతో పాటు
న్యాయము కొరకు తిరగబడాలి, అన్యాయాన్ని ఎదిరించాలి, లేకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేమని చెబుతూ ఇవాళ నన్ను నాన్నగారు అని పిలిచేటోడు ఒక 5 లక్షల మందిని తయారు చేసుకున్నాను. ఇది 40 సంవత్సరాల శ్రమ ఫలితం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ మీటింగ్ అయినా వచ్చి డిస్టర్బ్ చేస్తారు, కానీ ఓఫీర్ గారి మీటింగుకు రారు. ఎందుకంటే మిర్యాలగూడ సంభవం జరుగుతుంది, ఉతకడమే, ఇంకా వేరేదేం లేదు. ఇంకా నోవల్ మెథడ్, ఇంకా న్యూ మెథడ్ చాలా కనిపెట్టాం మేము. శత్రువును ప్రేమించమన్నాడు కాబట్టి వాడు వచ్చి కొట్టేటప్పుడు వాడేమో 20-30 మంది ఉంటారు, మనమేమో 1000 మంది ఉంటాం. కాబట్టి వాడిని కొట్టొద్దు, తిట్టొద్దు, ఏం చేయొద్దు. వాడిని వెంటనే వచ్చిన వాడిని 4 కలిసి గట్టిగా కావలించుకొని వాడు పక్కటెముకలు విరిగేటట్టు గట్టిగా ఐ లవ్ యూ బ్రదర్ అని గట్టిగా కావలించుకొని గిలగిల కొట్టుకున్న వదలొద్దు. ఈ లోపల ఒకడు పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళు వస్తారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోతారు. మన వాళ్ళు వచ్చి కొట్టి విధ్వంసం చేసి వెళ్ళిపోయినాక అప్పుడెప్పుడు రేపు కంప్లైంట్ ఇస్తారు. ఎవడో ఏమో వాడు గ్రౌండ్లో ఉన్నప్పుడు పోలీసులు రావాలి. ఇప్పుడు నేను కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? నాకు వెన్నుపూస ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టిన దానికి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దేవేంద్ర గౌడ్ గారు ఆయన హోమ్ మినిస్టరు. చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో అటాక్ జరిగింది. వాక్యం చెబుతున్నాం, మీదకి వచ్చేసారు, స్టేజ్ మీద నన్ను కొట్టారు, కీబోర్డ్ బద్దలు కొట్టారు, మైకులు లైట్లన్నీ పలగొట్టారు. ఒక 4 బైబిళ్ళు తీసుకొచ్చి చింపి ముందు స్టేజ్ ముందు పెట్టి అగ్గిపుల్ల గీసి వెలిగించారు. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. స్థానికులు ఎవరో, ఆ రౌడీలు ఎవరో అక్కడున్న విశ్వాసులకు తెలుసు. చక్కగా ఒక ఆటో ఎక్కి ఇల్లు చూపి వీడు అని చెప్పి మొత్తం ఎత్తుకొచ్చి లోపల పడేసి, నెక్స్ట్ మార్నింగ్ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ గారు వచ్చి పరామర్శించారు. ప్రియులారా, వాళ్ళని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు, ఎవడేం చేయలేకపోయాడు. ఎందుకు తెలుసా? అఫీషియల్గా ఇలాంటి కెమెరా ఒకటి ఇక్కడ ఉంది. వాళ్ళు రావడం కెమెరాను బద్దలు కొట్టారు. కెమెరా కూడా తుక్కు అయిపోయింది, నజ్జు అయిపోయింది. తర్వాత బైబిల్ కాల్ చేశారు. ఈ మొత్తం సినిమా నేను ఇంకో దగ్గర షూట్ చేసి ఎవ్వడికి తెలియకుండా ఆ ఇంటి డాబా మీద నుంచి ఇంకో కెమెరా పెట్టారు. అది వాడికి తెలియదు. వీడు రావడము, బైబిల్ చింపడం, తగలపి మొత్తం రికార్డ్ అయింది. దాని ఒక కాపీ పెట్టుకొని ఇంకో కాపీ పోలీసులకి ఇచ్చి రాయండి. వాళ్ళు అన్నారు, సార్ మీరు ఎక్సలెంట్గా అన్నీ చేస్తారు, ఈ ఎఫ్ఐఆర్ ఎట్లా కంప్లైంట్ మీరే రాయండి సార్ అని చెప్పి రాయించారు నాతో. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆర్ఎస్ఎస్ నాయకులు, సార్ ఏదో మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేస్తారు కదా, కొడతారా, చావు దెబ్బలు కొడతారా, పోనీయండి సార్, క్షమించండి, వదిలే. ఇంకో ఏం చెప్పాను, ఇంతకుముందు చాలాసార్లు కొట్టారు, నేను కేసు పెట్టాను కనుక తప్పైంది సార్ అనే మాట ఇప్పుడు వచ్చింది. కేసు పెట్టకపోతే ఇంకో 100 సార్లైనా కొడతారు. కాబట్టి కేసు ఎదుర్కోండి, నేను మాత్రం క్యాన్సిల్ చేయనని చెప్పాను. కోర్టుకు తిరిగారు, జైల్లో ఉన్నారు, వచ్చారు. రారు, రంజిత్ ఓఫీర్ గారి దగ్గరికి రారు. పబ్లిక్గా చెప్తున్నాను, ఎన్నో 25 ఏళ్ల పాటు చెప్తున్నా ఈ మాట. వస్తే మాత్రం మా వాళ్ళు శుభ్రంగా ఉతికి పారేస్తారు అంతే. అంతసేపు ఆరాధించి పరిశుద్ధాత్మలు పొందుంటారు కదా, ఆ పరిశుద్ధాత్మ శక్తితో బాధడమే. ఆ టైంకి మళ్ళీ పాపపుణ్యాలు లేవు. ఆ టైంకి వాడు గొలియాతు, మనం దావీదంతే. అలా నేర్పించాను. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇక నేను ముగింపు స్టేట్మెంట్ చేస్తాను. ఒక 1/2 కప్పు టీ వేడి కొంటే ఇవ్వండి. ఇది క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది మెసేజ్. ఏంటంటే 70 సంవత్సరాల నుండి ఇప్పుడు
అంతర్జాతీయ మానవ హక్కుల విభాగం ఉందే కమిషన్, అందులో ఇండియా విభాగానికి కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తిని చీఫ్గా పెట్టుకున్నారు. కోర్టులో కూడా తీర్పులు వాళ్ళకి అనుకూలంగా రావడానికి జ్యుడిషియరీలో కూడా వాళ్ళ మనుషుల్ని పెట్టుకున్నారు. ఐపీఎస్లను ఐఏఎస్లను వాళ్ళ పక్షంగా పెట్టుకున్నారు. మెల్లిగా అధికారులకు వచ్చి కూర్చున్నారు. ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. ఇంత బలమైన కుట్ర ఎదుర్కోవడానికి మనం ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు సమస్య. రాజ్యాంగంలో 25 అధికరణం ఉందని చెప్తే సమస్య తీరుతుందండి? మాకు తెలుసులేవయ్యా, నీకంటే అది ఉంది కనుకనే మేము ఇంత పెద్ద కుట్ర చేసామని చెప్తారు. వాళ్ళు నవ్వుకుంటారు. 25th ఆర్టికల్ అని మనం చెప్తే నవ్వుకుంటారు. ఆ ఆర్టికల్ చేయబట్టే కృపలాని గారి ప్రవచనం, మహాత్మా గాంధీ గారు వ్యతిరేకించడం, అప్పటి నుండి మేము ఇప్పటిదాకా చేసుకొచ్చింది ఎందుకు? ఆ ఆర్టికల్ ఉంటే కూడా మిమ్మల్ని ఎలా అణిచివేయాలి, అది కదా కుట్ర. మనం ఏం చేయాలంటే, మళ్ళీ బాబాసాహెబ్ దగ్గరకు వస్తున్నాను. నేను ఎప్పుడు చెబుతాను, మీరు పాస్టర్ గారు ఉండి బాబాసాహెబ్ గురించి మాట్లాడతారు ఏమిటండి అని. అసలు మీరు క్రైస్తవులేనా? చాలా ఏళ్ళ కిందట ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిందండి, పెళ్ళికే అండి. అయితే నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏమని తెలుసా, నేను ఎవరో తెలియదు, ఆమె తెలియకుండానే కొంపదీసి యూ సీమ్ టు బి ఎ గుడ్ క్రిస్టియన్ సార్ అన్నది. అమ్మమ్మ అంత మాట అనొద్దమ్మా. గుడ్ క్రిస్టియనా? క్రిస్టియన్ అనేది ఒక హిమాలయన్ పీక్, అందులో గుడ్ క్రిస్టియన్ అంటే అంతరిక్షం అంతెత్తు. అబ్బాయి ఆ పేరుకు నేను తగను. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ గుడ్ క్రిస్టియన్, ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి, ఒక మంచి మనిషికి బ్రతకడానికి ట్రై చేస్తున్నానమ్మా. నేను సువార్త చెబుతాను, అది మానవత్వం కొరకే. నాకు తెలిసిన డాక్టర్ నా రోగం నయం చేశాడు, అదే రోగం నీకు వచ్చింది. మానవత్వం చెప్తా కదా, అలాగే సువార్త చెబుతున్నాను. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ గుడ్ క్రిస్టియన్ ఆర్ ఎ గ్రేట్ క్రిస్టియన్. ఒక మంచి మనిషిగా బ్రతకడానికి నేను చేసే ప్రయత్నం ఇది. ఆ మంచి మనిషిగా ఉండడం కొరకే కనీస మానవత్వ ధర్మం నిలబెట్టుకోవడానికి ఈ హక్కుల పోరాటము, సువార్త అంత దీంట్లోకి వస్తుంది. ప్రియులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు మీరు ప్రస్తావిస్తారు క్రైస్తవులై ఉండి అంటే, నేను చెబుతున్నాను, బాబాసాహెబ్ మన పాపములను క్షమించును అని ఎప్పుడని చెప్పాను నేను. ఆయన బౌద్ధుడు, బౌద్ధ ధర్మంలో ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కంప్లీట్ స్టేట్మెంట్ ఎవరికి తెలియదు. నేను హిందువుగా పుట్టాను, అది నా చేతిలో లేదు, కానీ హిందువుగా నేను మరణించను, ఎందుకంటే ఇది నా చేతిలో ఉంది. ఆ అవతలది ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా. ఇంతవరకే తెలుసు అందరికీ. ఏ సామెత అయినా సగమే తెలుసు మన వాళ్ళకి, అదే హోల్ ప్రాబ్లం. ఇంకో సమస్య ఉంది, బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దేర్ ఈజ్ అ ఉమన్ అని ఉంది కదా, దాని అవతల సగం ఎవరికి తెలీదు. నేను సామెతల మీద పరిశోధన చేశాను. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమన్ ఆల్వేస్ టెలింగ్ హిమ్ యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుందంట, నువ్వు తప్పురా అని చెప్తూ ఉంటుందంట ఆమె. అది అసలు స్టేట్మెంట్ అది. అలాగే బాబాసాహెబ్ చెప్పింది కూడా ఏంటంటే, నేను హిందువుగా పుట్టాను, నా చేతుల్లో లేదు కనుక, హిందువుగా నేను చనిపోను, ఇది నా చేతుల్లో ఉంది కనుక ఇలాగ అన్నానని క్రైస్తవుడిని అవుతానని మాత్రం అనుకోకండి అన్నారు ఆయన. డోంట్ థింక్ ఐ విల్ బికమ్ ఏ క్రిస్టియన్, ఎందుకంటే తెల్లవాళ్ళ తొత్తు అంటారు కనుక. ఇక మనుధర్మశాస్త్రానికి విరోధంగా వేరే ధర్మము ఏంటంటే బౌద్ధం దొరికింది, అందులోకి వెళ్ళారు ఆయన. అది అసలు సంగతి. మరి ఆయనను పట్టుకొని నేను క్రిస్టియన్ను కాను అని చెప్పిన ఆయనని మీరు పాస్టర్ గారు మీరేలాగా ఆయన గురించి ఎప్పుడు ప్రస్తావిస్తారు, ఎందుకు చెబుతారు అంటే, నేను చెబుతున్నాను, బాబాసాహెబ్ గారు
మన పాపాలు క్షమిస్తారని మనల్ని పరలోకానికి తీసుకెళ్తారని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆయన చెప్పలేదు ఆ మాట. నేనే మార్గము సత్యం అన్నాడు ఆయన. నా ద్వారా తప్పేవాడు మోక్షానికి రాడు అన్నాడా? బాబాసాహెబ్ యొక్క ఆ సేవా రంగము వేరు, యేసు ప్రభు యొక్క సేవా రంగం వేరు. చచ్చిపోయిన తరువాత ఒక నరకాగ్ని గుండం ఉన్నది. అది తప్పించుకోవాలంటే మనకు యేసు రక్తం ఒక్కటే ఆధారం. యేసును అంగీకరిస్తే, యేసు రక్తాన్ని విశ్వసిస్తే మనకు పరలోకం గ్యారంటీ. యేసు రక్తాన్ని తృణీకరిస్తే ఎంత మంచోళ్ళకైనా నరకము గ్యారంటీ. ఇది సువార్త. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటామంటే చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడకుండా ఆయన కాపాడుతాడు, ఆయన మాత్రమే కాపాడుతాడు కనుక యేసుని నమ్ముకుంటాం. చచ్చిపోయాక నరకాగ్నిగుండం ఉంది, కానీ మనం బ్రతుకుండగానే ఇంకో నరకం ఉంది. కుల వివక్ష, లింగ వివక్ష, అణిచివేత. బ్రతుకుండగా ఉన్న నరకం నుంచి ఎవరు కాపాడుతారు? చనిపోయినాక ఉండే నరకాన్ని గురించి యేసయ్య కాపాడుతాడు. బ్రతుకుండగా ఈ భూమి మీద మనువాదులు సృష్టించిన నరకం నుండి తప్పించుకోవాలంటే అంబేద్కరిజం ఒక్కటే మనకు మార్గం. I follow Ambedkar for social justice and I follow Jesus for my salvation. There is no clash. There is no clash. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఊరికే చెప్తాను నేను. ఆయన చెప్పింది అల్టిమేట్. ముందు ఆయన చెప్పింది బుర్రకెక్కితే అసలు ఈ వివక్ష ఉండదు, ఈ అణిచివేత 3 దినాల్లో ఫినిష్ చేయవచ్చు. నేను చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పాడు. ఏం చెప్పారు తెలుసా? చాలామందికి తెలీదు. అంబేద్కర్ రైట్, అంబేద్కర్ రైట్ ఎవరు లేడు. నేను అంబేద్కర్ రైట్ అని చెప్తాను. ఇండియాలో నంబర్ 1 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేనే. ఎందుకు తెలుసా? డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ బై ఎన్కరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అన్నాడు ఆయన. ఈ పనికి వాళ్ళ కుల వ్యవస్థను కూకటి వేళతో పెళ్ళగించండి, కులాంతర వివాహాలు ప్రోత్సహించమని చెప్పారు. అది నేను స్ఫూర్తిగా తీసుకొని 360 జంటలకు నా సొంత ఖర్చు మీద కులాంతర వివాహాలు చేశాను. బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మ, కాపు, మాల, మాదిగ, గొల్ల, చాకరి అన్ని కులాలు కలిపి 360 మంది కాదు, 360 జంటలు. దానికి ఒక్కోదానికి 2 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఖర్చు అయ్యింది. సొంత కూతురు, సొంత కొడుకులాగా పెళ్లి చేసి వదిలేయడం కాదు, వాళ్ళకి సారి సామాన్ అంతా కొనిస్తా కన్న తండ్రిలాగా. వాళ్ళకు పైన ఫ్యాన్లు బిగిస్తా, కింద మంచాలు, కంచాలు అన్నీ. అంతేకాదు పెళ్లి చేశాను. వాడు ఎలా బతుకుతాడు మరి? వ్యాపారమా, ఆటో నడుపుకుంటాడా, కారు నడుపుకుంటాడా, టైలర్ వృత్యా? వాడికి తెలిసిన విద్య ఏంటి? దాంట్లో వాడికి ఒక షాప్ కూడా పెట్టిస్తారు. దీనికి నేను ఈ 40 ఏళ్ళ బట్టి చేసిన పెళ్ళిళ్ళన్నిటి ఖర్చు నాకు 7 కోట్లు ఖర్చు అయింది. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ అంబేద్కరైట్. ఏప్రిల్ 14న పోయి దండేసి వస్తారు. పిల్ల పెళ్లి చేసేటప్పుడు మాత్రం మా వాడు ఎక్కడని చూసుకోండి. వీడేమో అంబేద్కరైట్, దొంగ అంబేద్కరైట్. కులం పునాది మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరు అన్నాడు బాబాసాహెబ్. కులం పేరు మీద క్రైస్తవ సంఘాలు కట్టడం. అమెరికాకు పోయాను నేను చాలాసార్లు. అమెరికాలో రెడ్డి సంఘం ఒకటి, కమ్మ సంఘం ఒకటి, కాపు సంఘం ఒకటి, మాదిగ సంఘం ఒకటి, మాల సంఘం ఒకటి. వాళ్ళు కూడా ఉతికాను నేను. ఏం బాబు ఇక్కడికి వచ్చి కూడా మీరు మాలలు, మాదిగలు, కమ్మలు, కాపులు, క్రైస్తవులు కాలేకపోయారు మీరు ఇంకా? ప్రియులారా, ఈ అంబేద్కర్ గారు మొదటి నుంచి ఆయన చెప్పింది ఏంటంటే, అంబేద్కర్ సూక్తులు తెలియదు కానీ అంబేద్కర్కు దండ వేయటం తెలియదు. ఫోటో గుర్తుపడతారు, కొంతమందికి ఆ మొహం కూడా గుర్తులేదు. ఈ వేరు ఇట్లా పెట్టేది గుర్తు. ఇక ముఖం ఎలా ఉండని, ఓ చోట పొడుగు అంబేద్కర్, పొట్టి అంబేద్కర్, బక్క అంబేద్కర్, లావు, రకరకాలు. ఈ ఏలు ఇట్లా పెడితే అంబేద్కర్, దట్స్ ఆల్. బై మిస్టేక్ వేరే వాళ్ళ విగ్రహం ఇలా పెట్టినా సరే అంబేద్కర్ అనుకొని ఏప్రిల్ 14 దండేసి వెళ్ళిపోతారు.
ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులైన మీరు రాజకీయాలకు దూరంగా ఉండి మీరు దిద్దుకోలేని పొరపాటు చేస్తున్నారు. క్రైస్తవులైన మీరు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకపోవటం చేత మీ జాతికి, మీ కమ్యూనిటీకి మీరే ద్రోహం చేస్తున్నారు. ఇలాగే మీరు క్రైస్తవులు రాజకీయాలకు దూరంగా ఉంటే ఈ దేశంలో మీరు బ్రతకలేని పరిస్థితి మీకు వస్తుంది. మనువాదులు సింహాసనం ఎక్కుతున్నారు. అన్ని మతాల వాళ్ళు రాజకీయాలు యాక్టివ్గా ఉంటారు. మీరు ఎందుకు ఉండరు? యేసయ్య చెప్పాడో రాజకీయాలు చేయొద్దని? క్రైస్తవులు దిద్దుకోలేని పొరపాటు చేస్తున్నారు. స్టేయింగ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. మీరు ఈ దేశంలో బ్రతకలేని పరిస్థితి వస్తుంది. ఆనాడు చెప్పాడు, ఇప్పుడు అదే వచ్చింది పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, ఇంత కుట్ర నేను చెప్పాడు ఎక్కడ? స్వాతంత్రోద్యమం నుండి, అంతకుముందు నుండి హెడ్గేవార్ స్టేట్మెంట్లు, రామస్వామి పెరియార్ స్టేట్మెంట్లు, మహాత్మా పూలే స్టేట్మెంట్, అక్కడి నుంచి మహాత్మా గాంధీ, కృపలాని గారు, బాబాసాహెబ్, ఎన్ని చెప్పుకోవచ్చా? నేను చెప్తున్నాను గమనించి, ఇంత పెద్ద కుట్ర చేసి ఇవాళ మనువాదులు ఎక్కారండి. నేను చెప్తున్నా, ఎన్నికల ఫలితాలు కూడా బూటకపు ఎన్నికలే. జర్మనీలో, అమెరికాలో, అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడటం లేదు. ఎందుకు ఇండియాకు కావాల్సి వచ్చింది? నా డైరెక్ట్ క్వశ్చన్. యూపీలో కొన్ని లోక్సభ ఎన్నికల నియోజకవర్గాల్లో 80% ముస్లిం ఓటర్లు ఉన్నారు, 10% క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారు, మిగతా 10% హిందూ ఓటర్లు ఉన్నారు. 80% ముస్లిం ఓటర్లు, 10% క్రిస్టియన్ ఓటర్లు ఉన్న ఆ నియోజకవర్గంలో కూడా బంపర్ మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఎలా గెలిచిందండి? 80% ముస్లిం వేస్తారు ఓటు వాళ్ళకి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, ఈవీఎంస్ మ్యానిపులేట్ చేస్తున్నారు. పెద్ద కుట్ర జరిగింది. అమెరికాలో కూర్చొని బేరసారాలు మాట్లాడుకున్నారు. ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ, ప్రెస్ అన్నిటిని కూడా వాళ్ళకు చెందిన వాళ్ళతో నింపుకున్నారు. ఎవరైనా అంబేద్కర్ రైటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒక దళితుడు కానీ, క్రిస్టియన్ కానీ, అంబేద్కర్ రైట్ కానీ, వాడు కనీసం ఆ నియోజకవర్గంలో బీ ఫారం ఫైల్ చేసేటప్పుడు కూడా అక్కడ కూర్చున్న రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఆర్ఎస్ఎస్ మనిషి. చాలా చోట్ల, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సరిగా చూడకుండానే డిస్క్వాలిఫైడ్ అని అవతల పారేస్తున్నారు. ఇంత బలమైన కుట్ర చేశారు కదా. దీనికి పరిష్కారం ఏంటంటే, ఇలా సభలు పెట్టుకోవడము పరిష్కారం కాదు. పరిష్కారానికి దారి తీస్తుంది, కానీ ఇదే పరిష్కారం. ఇక్కడ ఆగిపోతే పరిష్కారం కాదు. సభ మంచిదే, ఇక్కడ ఆగొద్దు. నేను డైరెక్ట్గా చెబుతున్నాను. ఇంత పెద్ద బ్యూరోక్రసీ కానీ, ఇంత పెద్ద రాజకీయ ప్రక్రియ వ్యవస్థ కానీ మన మీద చేస్తున్న కుట్రలు అన్నీ మానుకొని తోక ముడవాలంటే మనము ఒక డిఫరెన్స్ చూపించగలగాలి. ఎక్కడ డిఫరెన్స్ అంటే ఎన్నికల ఫలితాలలో మనం డిఫరెన్స్ చూపించగలగాలి. క్రైస్తవులు ఏకం కావాలి అందరూ చెబుతున్నారు. ఏకం కావాలి దేనికి సార్? ప్రార్థన కొరకు ఏకమైతే చాలదు, ఓట్లు కలిసి ఒక ఓటు బ్యాంకుగా మనం ఏకం కావాలి. సహోదరులు ఓటు బ్యాంకుగా ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం బాబాసాహెబ్ చెప్పిన ఇంకో సూక్తి ఏంటంటే, అణిచివేతకు ఏకైక పరిష్కారం రాజ్యాధికార సాధన అన్నాడు ఆయన. ఆయన మాటలు ఎవరికి అర్థం కాలేదండి. ఆయన ప్రపంచ మేధావి. మన దేశ జనాభాలో 90% ఎవరి సమస్యలు వాళ్ళు ఉన్నారు. ఎవరికి అర్థం కావట్లేదు.
నేను ఇంకా బాబాసాహెబ్ని ఇంకా చదవాలి, ఇంకా అధ్యయనం చేయాలి అనుకుంటున్నాను. నేను అల్టిమేట్ మేధావి ఆయన. ఎంత యథార్థవంతుడు తెలుసా. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చావను, అలాగని క్రైస్తవుని అవుతాను అనుకోకండి అని చెప్పిన బాబాసాహెబే ఇంకో సందర్భంలో ఏమన్నారంటే, మీరు ఏ మతంలోకైనా వెళ్ళండి, నీవు అంటరాని వాడివని చెప్పే మతంలో మాత్రం ఉండకండి అని చెప్పాడు ఆయన. కావాలంటే మీరు సిక్కులైపోండి, సిక్కు మతంలోకి వెళ్ళండి, జైన మతంలోకి వెళ్ళండి, బౌద్ధ మతంలోకి వెళ్ళండి. నేను బౌద్ధ మతంలోకి వచ్చానని చెప్పి అందరూ బౌద్ధులు కమ్మని చెప్పట్లేదు. ఏదో మతంలోకి వెళ్ళండి, నువ్వు అంటరాని వాడివరా అని చెప్పి మతంలో మాత్రం ఉండొద్దు. మీకు అవసరమైతే క్రైస్తవ మతంలోకైనా వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదన్నాడు ఆయన. హీ సెడ్ దిస్. యూ కెన్ బికమ్ ఏ సిక్ ఆర్ ఏ జైన్ ఆర్ ఏ బుద్ధిస్ట్ ఆర్ ఈవెన్ ఎ క్రిస్టియన్. ఐ డోంట్ మైండ్. I don't stay in the religion tells that you are untouchable. వీళ్ళు చేసేది అంత బూటకం అండి. ఇంకా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాలో వరంగలోడు బయటకు వచ్చి ఇంకో భాషలో తిట్టాల్సి వస్తుంది. మీరు నన్ను క్షమించండి ఒక మాట, అంటే వీళ్ళంతా దొంగలు, ఎవ్వడు యథార్థవంతుడు కాదు. ఒక మాట, నేను ఎప్పుడో ఫస్ట్ టైం జోనథన్ నాయక్ దగ్గర నేను కూర్చొని ఇంగ్లీష్ ప్రసంగాలు చేశాను. అది ఎన్నేళ్ళు అయింది? 8 ఏళ్ళు అయిందా? అప్పటి ప్రసంగం ఇంకా ఉంది ఇంటర్నెట్లో, మీకు లింక్ పంపిస్తారు, డబ్బులు గారు పంపిస్తారు. నేను అడిగాను, భారతదేశంలో క్రైస్తవ మతం ప్రచారం ఏంటండి? మన దేశపు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని గమనించి అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, బ్రిటిషర్స్, ఫ్రెంచ్ వాళ్ళు చాలామంది హిందువులుగా మారుతున్నారు. గుండ్లు కొట్టుకొని, పిలకలు పెట్టుకొని, హరే కృష్ణ హరే రామ్ మూమెంటు. మన దేశపు సనాతన ధర్మము గొప్పతనాన్ని ఆ క్రైస్తవ దేశాల వాళ్ళకి గమనించి ఇందులోకి వస్తుంటే, మీరు హిందూ దేశంలో ఆ యేసు ధర్మాన్ని మీరు ప్రకటించడం ఏంటి అని కొంతమంది ఇంటర్నెట్లో మెసేజ్లు పెట్టారు. నేను అడిగాను, చాలా సంతోషం. అమెరికన్స్ని, బ్రిటిషర్స్ని, ఫ్రెంచ్ పీపుల్, జర్మన్ పీపుల్ని, ఆస్ట్రేలియన్స్ని మీరు హిందూ ధర్మంలోకి చేర్చుకున్నారు, చాలా సంతోషం. ఆ చేర్చుకున్న వాళ్ళని మీరు రెడ్లుగా చేశారా, మాలలుగా చేశారా, చాకళ్ళ, మంగళ్ళ, కమ్మన, కాప, బ్రాహ్మణ, క్షత్రియుల, ఏ కులం? బికాస్ ఇఫ్ యు ఆర్ ఎ హిందూ యూ హ్యావ్ టు బిలాంగ్ టు సమ్ caste or the other. యూ కెనాట్ బి ఎ casteలెస్ హిందూ. ఇప్పుడు ఒకడు మైకల్ అన్నోడు, డానియల్ అన్నోడెవడు అమెరికన్ హిందూ. వాడు డానియల్ రెడ్డినా, డానియల్ చౌదరియా, డానియల్ శర్మనా, డానియల్ శాస్త్రియా? వాడిని అడగండి, ఏమండి తెల్లాయన గారు, తెల్లతోలాయన, నువ్వు హిందూ అయ్యావు కదా, ఏ కులంలోకి వచ్చావు? వాట్ ఈస్ కాస్ట్? ఐ డోంట్ నో. దెన్ యు ఆర్ నాట్ ఎ హిందూ. నేను ఇట్లా 100 కొద్ది ప్రశ్నలు అడిగి ఎవడు సమాధానం చెప్పడు. They are not honest. They are not honest. They simply hate Jesus. హిందుత్వ అంటే ఏంటో కాదు, యాంటీ జీసస్ఇజం ఇది. ఇంకేం లేదు, సింపుల్. ఆయన అంటే ఇష్టం లేదు అంతే. క్రైస్తవులకైతే ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు, మీ ముఖాన బొట్టు లేదు, మీకు ఇవ్వం, మీరు ప్రార్థన చేసేవాళ్ళలాగా ఉన్నారు, ఇవ్వం. ఒక ఇల్లు అయితే ఓపెన్గా చెప్పారు, మేము ఇల్లు అడిగితే, మేము తాగుబోతులకైనా ఇస్తామండి, మీరు ప్రార్థన చేసేవాళ్ళకి ఇవ్వము. ఇక అంతకన్నా సిగ్గు విడిచిన స్టేట్మెంట్ ఇంకేముంది? యేసంటంత ద్వేషం. యోహాను 15వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, లోకము నన్ను ద్వేషించుచున్నది కనుక మిమ్మును ద్వేషిస్తుంది. ఇవన్నీ అరణ్య రోదనం. మనం వాళ్ళు ఇలా చేస్తున్నారు, మన హక్కులు మనకి ఇవ్వాలి, ఎన్ని మీరు 1,00,000 సభలు పెట్టినా సరే సమాజంలో తేడా రాదు. క్రైస్తవులందరూ కలిసి ఒక ఓటు బ్యాంక్ అయితే తేడా వచ్చి తీరుతుంది. నేను ఏది చెప్పినా ఖచ్చితమైన చారిత్రక సత్యమే చెబుతాను. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఒక 20 మంది బిషప్పులు, క్రైస్తవ నాయకులు ఆయన కలవడానికి పోయి పుష్పగుచ్చం ఇచ్చి చేసి ఆయనకి చెప్పారు ఏంటంటే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు,
క్రైస్తవులు ఇన్ని కోట్ల మంది ఉన్నాము, ఇన్ని లక్షల మంది ఉన్నాం, మాకు మీరు న్యాయం చేయాలి. సమాధుల తోటలు లేవు, మాకు కమ్యూనిటీ హాల్స్ లేవు, చర్చిలు కూలగొడుతున్నారు, మాకు మీరు న్యాయం చేయాలి అని అడిగారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమన్నారో తెలుసా? ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆయన గొప్ప మేధావి. ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి, రికార్డు ప్రకారం మీరు 100కి 2 ఉన్నారు. 100కి 2 మీరు అంటే ఒక 1000 మందిలో 20, 10,000 మందిలో 200, 1,00,000 మందిలో 2,000, అంతేనా? మరి ఆ 2,000 ఓట్లైనా మాకు పూర్తిగా వస్తాయి అంటే రావు. ఈ ఉన్న 2%లో ఒకడు కాంగ్రెస్ అంటాడు, ఒకడు తెలుగుదేశం అంటాడు, ఒకడు వైఎస్ఆర్ అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు. కొంతమంది ఓటేయడమే మహాపాపం అని ఇంట్లోంచి బయటికే రారు. మీ కొరకు ఏదన్నా చేస్తే వచ్చే ఎన్నికల్లో మీరందరూ మాకు ఓట్లేస్తారన్న గ్యారంటీ మాకు లేదు. ఎన్నికల్లో మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారన్న గ్యారంటీ లేని కమ్యూనిటీకి ఏదో నేను చేసి మేలు చేసి మిగతా 98 మందికి శత్రువు ఎందుకు కావాలండి? ఈజ్ దిస్ పొలిటికల్లీ రైట్ అన్నారు ఆయన. రాజకీయంగా ఇది పొరపాటు కాదా అని అడిగారు. 2% మంది నాకు సపోర్ట్ చేయరు. మీరు 10 పార్టీలకు ఓట్లేస్తారు, కొంతమంది అసలు ఓటే వేయరు. మీ నుంచి ఏ సపోర్ట్ లేనటువంటి కమ్యూనిటీకి నేను మేలు చేసి 98%కి శత్రువు ఎందుకు కావాలి? నేను 98% పీపుల్కి శత్రువు ఎందుకు కావాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ వాదన కరెక్టా కాదా? ఇఫ్ యూ ఆర్ ద చీఫ్ మినిస్టర్, నేను చెప్తున్నా, ఎనీ ఓటర్ ఇన్ ఇండియా, ఇఫ్ నీవే కనుక ముఖ్యమంత్రి అయితే, నీవే ప్రధానమంత్రి అయితే, నాకు వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ ఓటేస్తారని నమ్మకం లేనోళ్లకు మేలు చేసి గ్యారంటీగా ఓట్లేసే వాళ్ళని దూరం చేసుకుంటాడు ఎవడైనా? కనుక ఎన్ని సభలు సమావేశాలు పెట్టినా రాజకీయ నాయకులు లొంగరు, బ్యూరోక్రసీ మన దారికి రాదు. అందరినీ దారికి తేవాలంటే ఒకటే మార్గం, మనముగా ఒక ఓటు బ్యాంకు రూపించుకొని రాజకీయ ప్రక్రియలో ఉండాలి. బాబాసాహెబ్ చెప్పింది ఏంటంటే అధికార సాధనే మార్గం అన్నాడు, పరిష్కారం అన్నాడు. అంటే మనం చీఫ్ మినిస్టర్ కావాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలని కాదు. అందరూ స్పష్టంగా అర్థం చేసుకోండి. రాజ్యాధికార సాధనే మనకు మార్గం అన్నాడు. దానికి అర్థం ఏంటంటే నువ్వు సీఎం పిఎం కావాలని కాదు. అందరూ సీఎంలు అవుతారా? అందరూ పిఎంలు అవుతారా? నువ్వు రాజకీయ అధికారమే నీకు ఏకైక పరిష్కారం అని బాబాసాహెబ్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ పిఎంలను సీఎంలను తయారు చేసే ఎన్నికల ప్రక్రియలో మీరు భాగస్వాములు చురుగ్గా ఉండాలి. ఓట్లు అడగడం, ఓట్లు వేయించుకోవడం, దీంట్లో మీరు యాక్టివ్గా ఉండాలి. అందుకొరకనే నాకంటూ ఓన్ క్యాడర్ నాకు ఉండాలి. పాస్టర్లు సమర్థించరు కదా, బాగా పేరున్నటువంటి బోధకులందరూ నాకు వ్యతిరేకం. నేనేం చేయాలి? అందుకొరకు నా సొంత క్యాడర్ ఒక ఆర్కేపీ అని బిల్డప్ చేసుకో, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉన్నది, వాళ్ళకు విశ్వ హిందూ పరిషత్ ఉన్నది. ఆర్ఎస్ఎస్లో ఆర్ తీసుకున్నా, విహెచ్పిలో పి తీసుకున్నా, మధ్యలో క్రైస్తవ పెట్టా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. తర్వాత ఆర్ఎస్ఎస్ అనేది సాంస్కృతిక సంస్థ అంటారు, దాని పొలిటికల్ ఫేస్ ఉంది, అదే బీజేపీ. హక్కుల కొరకు పోరాడే క్రైస్తవులకు కూడా ఒక పొలిటికల్ ఫేస్ ఉండాలని ఇండియా ప్రజాబంధు పార్టీ అని పెట్టాను. ఒక వేదికని రిజిస్టర్ చేసిన నేషనల్ పొలిటికల్ పార్టీ. జమ్మూలో కూడా ఒక కార్పొరేటర్ని గెలిపించుకున్నాం మేము. ఇప్పుడు అన్ని మతాల వాళ్ళకు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉంది, క్రైస్తవులకు ఉందా ఒకటి? లేనప్పుడు మరి నేను క్రియేట్ చేసిన దాన్ని ఎందుకు వాడుకోరు అంటే ఓఫేర్ అంటే ఇష్టం లేదు. అదేంటండి? అంటే నీ సమాజం మీద దాడి జరిగి క్రైస్తవులకు ఆస్తులు లేకుండా, చర్చిలు లేకుండా, ఇళ్ళు లేకుండా
సమాజంలో నీడ లేకుండా చేస్తున్న పెను ప్రమాదం కంటే ఓఫీర్ మీద ద్వేషమే నీకు ముఖ్యమా? నీకు అంతకీ నేనేం చేశాను? మీ ఇంటికి వచ్చాను, రూపాయి తిన్నానా? ఒక మనిషి మీద నిష్కారణ ద్వేషం పెట్టుకొని ఉన్న పొలిటికల్ పార్టీని మీరే ఎమ్మెల్యే కానా? నేను అవుతానేంటి? హైదరాబాద్ నుంచి వచ్చి నేను బిక్కవల్ ఎమ్మెల్యే కాగలనా? మీరే అవుతారు. పోనీ ఎమ్మెల్యే కాకపోతే, ఎంపీ కాకపోతే ఒక వార్డు మెంబర్ని గెలిపించుకోండి, ఒక కార్పొరేటర్ని గెలిపించుకోండి. ఓట్ల ప్రక్రియలో క్రైస్తవులు కలిసికట్టుగా ఉన్నారు. కొంతమంది కార్పొరేటర్లను, కొంతమంది మండల అధ్యక్షులను, చైర్మన్లను, జిల్లా పరిషత్ చైర్మన్, వీళ్ళు గెలిపించుకుంటున్నారు అనే సిగ్నల్ ఎప్పుడైతే మెసేజ్ సమాజంలోకి వెళుతుందో దెబ్బకు మన మీద అణిచివేత దాడులు ఆగిపోయి తీరుతాయి తప్పకుండా. క్రైస్తవులను ఎందుకండి అణిచివేస్తున్నారని ఇలాంటి పందిరి కింద మనము 1,00,000 మీటింగ్లు పెట్టిన ఎవడు పట్టించుకోడు. ఇదే వాయిస్ అసెంబ్లీలో మెంబర్గా, ఎమ్మెల్యేగా నీవు అడిగితే, లోక్సభలో పార్లమెంట్ మెంబర్గా నీవు ఉండి ఎందుకు క్రైస్తవుల మీద మీరు దాడి చేస్తున్నారు, అణిచివేస్తున్నారని ఇదే వాయిస్ పార్లమెంట్లో వినబడితే ఐక్యరాజ్య సమితి వింటుంది, ఇంటర్నేషనల్ మీడియా వింటుంది, మానవ హక్కుల కమిషన్ వింటుంది. ఈ వాయిస్ ఇక్కడ కాదండి, మనం కలిసి పార్లమెంట్లో వినిపిద్దాము, మనం అసెంబ్లీలో వినిపిద్దాము. ఆ ఐడియా ఎవరికి రాలేదు, ఎవరు చేయలేదు, చేసినోడంటే ఇష్టం లేదు. ఒకడు పిల్లని అడగడానికి పోయాడంట, పెళ్ళిళ్ళ పేరయ్య. మా ఊర్లో మంచి అబ్బాయి ఉన్నాడండి, పిల్లని ఇస్తారా అని అంటే, అవునా ఏం చేస్తాడు అబ్బాయి అంటే, అబ్బో చాలా పెద్ద ఉద్యోగం, చాలా మంచి జీతం అండి, మరి అమ్మాయిని ఇస్తారా అంటే, అవునా మా అబ్బాయి మంచోడేనా అంటే, చాలా మంచోడే కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఏంటి ప్రాబ్లం? సిగరెట్ తాగుతాడా అంటే, అబ్బాయి అలాంటి అలవాట్లు లేవండి, చాలా మంచి ఉత్తముడు అండి, ఒక చిన్న ప్రాబ్లం అండి అన్నాడు. అదేంటి మందు తాగుతాడా అంటే, అబ్బాయి అటువంటివి లేవండి, చాలా ఉత్తముడు అండి. మరి ఇంకేంటి అమ్మాయిలు పిచ్చిందంటే, అబ్బాయి అటువంటిది లేదండి, ఆమెడ దూరం అండి, చాలా ఉత్తముడు అండి, సంస్కారవంతుడు, ఒక చిన్న ప్రాబ్లం. అరే మందు లేదన్నావు, సిగరెట్ లేదన్నావు, అమ్మాయిలు పిచ్చి లేదన్నావు, మరి ఏంటి? ఏ చెడు అలవాటు లేదు, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఏం లేదండి, మంచి అనేది తనకు తోచదు, ఒకడు చెప్తే వినడు అన్నాడు. అట్టయితే నా పిల్లని ఇవ్వను పో, సిగరెట్ తాగేవాడికని ఇస్తాను కానీ వీడు పైకి రాడు, ఇంకా నా కూతురు చెడిపోతుంది, నాశనం అయిపోతుంది. అన్నిటికంటే పెద్ద వ్యసనం బాబు ఇది. పరిష్కారం వాడికి తెలియదు, ఒకడు చెప్తే వినడు. కాపురం ఎలా బాగుంటుంది? భారతదేశ చరిత్ర అంతా కాచి వడబోసి, స్వాతంత్రోద్యమ చరిత్ర కాచి వడబోసి, దళిత ఉద్ధరణ విమోచన చరిత్ర కాచి వడబోసి, అసలు బైబిల్ ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్పింది, బాబాసాహెబ్ ఏం చెప్పాడు, యేసయ్య ఏం చెప్పాడు. మనము యేసుప్రభు వచ్చేదాకా సువార్త ప్రకటించుకోవడానికి అనుకూల వాతావరణం ఉండాలంటే, ప్రాథమిక హక్కులు మనకు వర్తించాలంటే, బ్యూరోక్రసీ మనకు సహకరించాలంటే, మనం ఒక రాజకీయ వేదిక ఉండాలని కష్టపడి నిర్మించి చేసిన తర్వాత దాన్ని వాడుకోవడానికి ఏమంత కష్టపడుతున్నారు? సరే వాడుకోకండి, మీరు ఇంకో పార్టీ పెట్టారు, మేమైనా సపోర్ట్ చేస్తాం, ఇది కూడా ఆఫర్ చేస్తున్నా. మరంత సబ్జెక్టు, అంత దమ్ము అవసరమైతే మేము బాణకర్ర పట్టుకొని నిలబడతాం, అదేంత ఉండాలి. మరి లేదు, మరి ఉన్నోళ్ళని సహాయం సమర్థించండి. నేను చెప్పాను, మళ్ళీ మొదటికి వస్తున్నాను, మండల స్థాయి పాస్టర్స్ కమిషన్, పాస్టర్స్ ఫెలోషిప్ అని కాదు, జిల్లా స్థాయి కాదు, ఇది నియోజకవర్గ స్థాయి అన్నారంటేనే ఎన్నికల మీద గురి పెట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో మనమే ఒక ఎమ్మెల్యే గెలిపించుకుందాం, మనమే ఒక లోక్సభ ఎంపీని గెలిపించుకుందాం. అది ఇప్పుడే వద్దులేండి, అది జై అవుతుందో కాదో రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. ఒక సిగ్గుకరమైన సంగతి చెప్తున్నాం మీకు. మొన్న మాకు తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో మేము కార్పొరేషన్ ఒక కార్పొరేటర్గా ఒక ఆయన నిలబెట్టాం. మంచి మోకాళ్ళ ప్రార్థనా వీరుడు, మోకరిస్తే 2 గంటలు అలాగ ప్రార్థనలో ఉంటాడు. ఆనందని అన్ని సంఘాల్లో అడిగాం,
ఓట్లు వేయండి, మాకు సపోర్ట్ చేయండి అని. క్రైస్తవ సంఘాలన్నీ ఒక్కటై ఓఫీర్ గారి మీద ఉన్న ద్వేషంతో డబ్బులు తీసుకొని క్రైస్తవ సంఘాలు బీజేపీ క్యాండిడేట్కి ఓట్లేశారు. వీళ్ళని చెప్పుతో కొట్టాలనా లేకుంటే ఏం చేయాలో మీరే చెప్పండి. గ్రాహం స్టెయిన్స్ను చంపిన వాళ్ళు, క్రైస్తవ నన్స్ని మానభంగాలు చేసే పార్టీకి క్రైస్తవ పాస్టర్లు డబ్బులు తీసుకొని ఓట్లు ఎలా వేపిస్తారండి? అటువంటి కక్కుర్తి పడే నాయకులు ఉన్నంత వరకు క్రైస్తవ సమాజానికి విడుదల ఎలాగొస్తుంది? ప్రాబ్లం బిగిన్స్ విత్ ద పుల్పిట్. ప్రసంగ పీఠిక నుంచే ప్రాబ్లం మొదలైంది కనుక ప్రసంగ పీఠిక నుంచే పరిష్కారం రావాలని నేను ప్రతిపాదిస్తున్నాను. సువార్తకు విరోధంగా వాళ్ళు రాజకీయ కుట్ర చేశారు కనుక సువార్తకు అనుకూలంగా మనం రాజకీయ ఉద్యమమే లేవదీయాలి, ముళ్ళును ముళ్ళుతో తీయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇంకొక టర్మ్ బీజేపీ వచ్చింది అనుకోండి, మీరు చెప్పుకున్న 25th ఆర్టికల్ కూడా ఉండదు. వాళ్ళు చెప్పేస్తున్నారు, మళ్ళీ మేము వస్తే మేము రాజ్యాంగం సవరించేస్తాము అని చెప్తున్నారండి ఓపెన్గా. వాళ్ళు మంచోళ్ళు, యథార్థవంతులు, ఏం దాచుకోవట్లేదు, బట్టలిప్పేసి తిరుగుతున్నారు, చాలా మంచోళ్ళు వాళ్ళు. ప్రియులారా, మతోన్మాదము నగ్నంగా స్వైర విహారం చేస్తున్న దుర్దినాలలో లోకానికి ఉప్పుగా ఉండటానికి క్రైస్తవుడు మేల్కొనాలి. ఒక రాజకీయ శక్తిగా మనం ఏర్పడాలి. అప్పుడే భారతదేశానికి, ప్రపంచానికి మేలు జరుగుతుంది. లేకపోతే మనము నాశనమైపోవడానికి మనమే బాధ్యులం. క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ నిర్లక్ష్యానికి కూడా మనం లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. దేవుడి వాక్యం మన వెనుకట్లో దీవించునుగాక. రెండు చిన్న ప్రార్థన చేసుకొని తిరిగి నిర్వాహకులకు అప్పగించుకుందాం. స్తోత్రమునైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అనేక సంగతులు ప్రస్తుత కాల పరిస్థితులు, దేశకాల పరిస్థితులను బట్టి నీ సమాజంగా మేమేం చేయాలో మాకొక కార్యాచరణ పథకం రూపించుకోవడానికి అనేక సంగతులు మాట్లాడుకున్నాం. అసలు మునిపెన్నడూ జరగని విశేషమైన ఒక దర్శనంతో జరిగినటువంటి ఈ అద్భుతమైన దైవజనుల సదస్సు కొరకు స్తోత్రాలు. ప్రతి మాట మీరు ఫలింపచేయండి. ఈ ప్రాంతాల్లోనైనా క్రైస్తవులకు ఓటు బ్యాంక్గా మారి క్రైస్తవుల మీద అణిచివేతని మేము సహించము అనే వాణిని, ఆ తిరుగుబాటు బావుటాను, అన్యాయాన్ని ప్రశ్నించే స్వరాన్ని చట్టసభలో వినిపించడానికి మమ్మల్ని శక్తి సంపన్నులను చేయండి, బలపరచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ చాలా అద్భుతమైన విషయాలు. ప్రజలు ఎవరు విసుగుపోలేదు, నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంత చక్కని విషయాలు చెప్తారనే ఓఫీర్ గారిని పట్టుబట్టి ఈ ప్రాంతానికి రప్పించడం జరిగింది. అబ్బుల్ గారు ఇందుకు మాకు ఎంతో సహకరించారు. అబ్బుల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కని విషయాలు తెలియజేసి ఒక అవగాహన కల్పించి చైతన్యం కల్పించిన పెద్దలు, అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి ప్రత్యేకంగా ఏసీఎఫ్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓఫీర్ గారు ఆర్కేపీ గురించి చెప్పారు, ఐపీబీపీ గురించి చెప్పారు. ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు, దాన్ని వాడుకోండి అనే ఆహ్వానాన్ని ఇస్తున్నారు. కనుక మీకు ఆయన విధి విధానాలు నచ్చితే ఖచ్చితంగా మీరు సహకరించాలని మరొకసారి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను.